I request Devendra garu to come on the dais and matladi. Please. Mitrala. మిత్రుల వేదిక మీద అనేక మంది విద్యావంతులు ప్రొఫెసర్లు ఉన్నారు, కవులు కళాకారులు ఉన్నారు, సినిమా నటులు ఉన్నారు. ఈ యూనివర్సిటీలో దేశంలోని విభిన్న ప్రాంతాల నుంచి వచ్చిన ఒక సాంస్కృతిక సమ్మేళనం, విభిన్న భాషలు, విభిన్న విద్యార్థులు కూడా ఇక్కడ ఉన్నారు. నేను తెలుగులో మాట్లాడితే మీకు అర్థమవుతుందో కాదో నాకు తెలియదు, అయినా ఒక తెలుగు కవిగా మీ ముందు మాట్లాడటానికి ప్రయత్నం చేస్తాను. ఈరోజు బహుజన కెరటాలు శ్రీరాములు గారు తీసుకొస్తున్న దీంట్లో గద్దరన్న జీవితం, గద్దరన్నకు సంబంధించిన అనేకమైన విషయాల్ని మన ముందు ప్రజెంట్ చేయడానికి సుదూర ప్రాంతం నుంచి ఇక్కడికి రావటం అనేది, దాని ఆవిష్కరణ ఇక్కడ పెట్టుకోవటం అనేది ఒక దేశానికి గద్దరన్నను పరిచయం చేసిన వేదిక లాగా దీన్ని నేను చూస్తున్నాను. గద్దరన్న అద్భుతమైన ఇంగ్లీష్ మాట్లాడేవాడు. ఆయన ఇంగ్లీష్ మాట్లాడుతుంటే మేము మధ్యలో చాలా ఆనందంగా వినేవాళ్ళం. ఆయన హిందీ చాలా అద్భుతంగా మాట్లాడేవాడు. ఒక హిందీ, ఇంగ్లీషు, ఒక తెలుగు మాట్లాడే ఒక గొప్ప కవి, కళాకారుడు గద్దరన్న. నేను లేక మన మధ్యన ఉండి ఇప్పుడు లేకపోవడం అనేది చాలా మందికి బాధ కలుగుతుంది. మేమందరం కూడా మాకు విప్లవం అంటే తెలియదు. ఆ రోజుల్లో తెలంగాణలో భయంకరమైన ఫ్యూడలిజం ఉండేది. గడి పెద్ద పెద్ద అంతస్తులతోటి గడిలు ఉండేవి. ఊరిలో అన్ని పూరి గుడిసెలు ఉండేవి. ఊరు జనం మొత్తం కూడా వాళ్ళకు బానిసత్వం చేసే, ఇంటి చాకరీ చేసే రోజులని. కనుచూపు మీద కనపడే భూములు మొత్తం కూడా భూస్వాములకే ఉండేవి. అలాంటి టైంలో నైజాంకి వ్యతిరేకంగా కమ్యూనిస్ట్ పార్టీ పెద్ద ఎత్తున పోరాడింది. అనేక మంది రక్తతర్పణ చేశారు. తదనంతరం పేదవాడికి భూమి దక్కిందా అంటే కమ్యూనిస్టు పార్టీ పంచిన భూములు కూడా పేదవాళ్ళకు దక్కలేదు. వారు పార్టీ ఎజెండాలు కూడా నిలబడలేకపోయాయి. మళ్ళీ స్వాతంత్రానంతరం యథాతథంగా భూస్వాములు తమ రాజ్యాన్ని కొనసాగిస్తూ వచ్చారు. అలాంటి స్థితిలో గద్దరన్న ఆవిష్కరించబడ్డాడు. పేదవాడి గొంతు లేదు, పేదవాడికి చదువు లేదు, పేదవాడికి స్వేచ్ఛ స్వాతంత్రాలు లేదు. ఆ మూగ వేదన చెప్పే ఒక కలం కావాలి, ఒక ధనం కావాలి ఆ టైంలో. మరి అలాంటి టైంలో భూస్వాములు ఊరుకుంటారా? అలాంటి టైంలో గడియలకు వ్యతిరేకంగా పోరాడే మనిషిని ఊరుకుంటారా? ఊరుకోలేదు. అయినా గద్దరన్న చాలా గొప్పగా పాటలు అందుకొని దొరలకు, భూస్వాములకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పాటలు రాయటం మొదలుపెట్టాడు. ఇలాంటి జీవితాన్ని చూస్తే ఒక్కొక్కసారి మనకు అనిపిస్తూ ఉంటుంది. బుద్ధుడు రాజ్యం వదిలిపెట్టి, అందమైన భార్యను వదిలిపెట్టి, అప్పుడే పుట్టిన పిల్లవాడిని వదిలిపెట్టి దుఃఖ నిరోధానికి కారణం ఏంటి అని 83 సంవత్సరాలు తన జీవితకాలం మొత్తం కూడా తన తాత్విక ఆలోచనల్ని, అసమానతలు లేని సమాజాన్ని కోరుకొని ఆయన 83 సంవత్సరాలు ఈ ప్రపంచాన్ని ప్రభావితం చేశాడు. ప్రపంచంలో అన్ని దేశాలని ప్రభావితం ఆక్రమిస్తూ వస్తున్న అలెగ్జాండర్ లాంటి వాడు బౌద్ధానికి ఆకర్షించబడి వాడు ఈ దేశం మీద యుద్ధం చేయకుండా వెళ్ళిపోయాడు. అశోకుడు లాంటి వాడు బౌద్ధానికి ప్రభావితుడై కళంజ యుద్ధంలో లక్షలాది మంది సైన్యాన్ని పోగొట్టుకున్న అశోకుడు కూడా
బౌద్ధం తీసుకున్నాడు. బౌద్ధం ఈ ప్రపంచాన్ని మొత్తం కూడా ప్రభావితం చేయబడ్డది. కారణం ఏంటంటే పాట వెనుకాల, మాట వెనుకాల సత్యం ఉంది, ఒక హేతుబద్ధమైన ఆలోచనలు ఉన్నాయి. కాబట్టి ఆయన ప్రపంచాన్ని ప్రభావితం చేయగలిగాడు. సేమ్ తెలంగాణలో ఉమ్మడి రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో గద్దరన్న తన భార్యను వదిలిపెట్టాడు. తనకు 3 పిల్లలు ఉంటే 3 పిల్లల్ని పసితనంలోనే వదిలిపెట్టాడు. పాటను చేతపట్టుకొని అడవులు, కొండలు, జలపాతాల మొత్తం కూడా తిరిగి వచ్చాడు. పాటను ఉపయోగించి కల్టివేట్ చేశాడు. ప్రజల మనసులను మొత్తం కూడా గెలుచుకోగలిగాడు. ఆయన పాటలు నేను కాలేజీ రోజుల్లో చిన్నప్పుడు ఇంటర్మీడియట్ చదవడానికి వెళ్ళాను. వెళితే ఒక గొంతు లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం సలాం లాల్ సలాం సలాం లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం సలాం అది కవాతులు దొరికిన ఒక మిలిటరీ సైన్యం వస్తే ఎలా ఉంటుందో ఆ పాట విన్నాను. కాలేజీ రూమ్కు పోకుండా పాట వైపు వెళ్ళిపోయాను. వారం రోజులు దాటదే లేదు, మరో అద్భుతమైన పాట వచ్చింది. చిరుమల్లె చెట్టు కింద లచ్చువమ్మో లచ్చువమ్మ, నువ్వు చిన్నపై కూర్చున్నావు ఎందుకమ్మో ఎందుకమ్మా, మోకాళ్ళ పట్టుకు బురదాలు దిగబాడి ఎద్దులే వెనకాకు ఒక్కొక్క అడుగేసి నాకేసి లచ్చువమ్మో లచ్చువమ్మ, నీ నడుములే ఇరిగే నా లచ్చువమ్మో లచ్చువమ్మ, ఏదే గుండా కింద సౌకాడి గుడ్డెములో ఎరువులల్లా పోతే ఎర్ర తేలు కలిసి పోట్లు పట్టాలెత్తి లచ్చువమ్మో లచ్చువమ్మ, నువ్వు పొలమంతా వెళ్ళావా లచ్చువమ్మో లచ్చువమ్మ, దసరా పండుగ వచ్చే దమ్మిడి లేదాయే, దీపావళి వచ్చే దీపాంత లేదాయే, నీ బతుకంతా అమావాస లచ్చువమ్మో లచ్చువమ్మ, నీ బతుకంతా శివరాత్రి లచ్చువమ్మో లచ్చువమ్మ. అది ఏం పాటలు! తప్పుడు ఎరుగుడు పెట్టి లచ్చువమ్మో లచ్చువమ్మ, నీ డొక్కంతా గుంజిందా లచ్చువమ్మో లచ్చువమ్మ. అలాంటి పాట వచ్చినప్పుడు మేమందరం కూడా విప్లవోద్యమానికి దగ్గరగా. ఏ రోజైనా జీవితంలో గద్దరన్న ఆ రోజుల్లో ఒక గొంగడి వేసుకొని ఒక జోరు వేసుకొని పాట పాడుతూ ఉండేవాడు. జీవితంలో ఎప్పుడైనా గద్దరన్న కలిసే అవకాశం వస్తుందా, ఆ జోరును ముట్టుకునే అవకాశం వస్తుందా అని ఎదురు చూసేవాళ్ళం మేమందరం కూడా. గద్దరన్న పాట ప్రభావితం ఎప్పుడైతే చేయటం మొదలైందో భూస్వాములు, పెట్టుబడిదారులు మొత్తం కూడా ఆయనను అంతం చేయడానికి ప్రయత్నం చేశారు. ఆయన మీద కాల్పులు జరిపారు. అప్పుడు గద్దరన్న నేను చేరువయ్యాను. గద్దరన్నతో మాట్లాడాను, వాళ్ళ కుటుంబానికి దగ్గరయ్యాను. ఆయన పాటలు మొత్తం కూడా క్రమంగా మమ్మల్ని ఆవరించాయి. అలాంటి గద్దరన్నను నరసింహరావు లాంటి మహానుభావుడు బాబు సినిమాలో మొట్టమొదటిసారిగా వెండి తెరకు ఎక్కించాడు. ఏం పాట! బండెను కబండి గట్టి 16 పనులు గట్టి ఏ పల్లె పోతావు కొడుకో నైజాము సర్కరోడా. పాట రిలీజ్ అయిన తర్వాత ప్రజలు మొత్తం కూడా దొరలకు వ్యతిరేకంగా, నవాబులకు వ్యతిరేకంగా అసలు ఒక పెద్ద ఎవరి అబ్బాయి ఎర్రగా ఆరుద్ర పురుగులా ఉండేవాడు. పాట పాడుతుంటే వేదిక మీద నాట్యం చేస్తున్నప్పుడు ఆయన కాలి బోటి నుంచి తల వెంట్రుకల వరకు కూడా నాట్యం ఆడుతూ ఉండేది. ఆ పాటతోటి తెలుగు ప్రజలకు మొత్తం కూడా ప్రభావితం చేశారు. దాని తర్వాత అనేక పాటలు వచ్చాయి. ఆ రోజుల్లో గూడంజయ్య గారు అద్భుతమైన పాటలు రాసేవారు. ఊరు మనదిరా, ఈ వాడ మనదిరా, పల్లె మనదిరా, ప్రతి పనికి మనమురా, సుత్తె మనది, కత్తి మనది, పరువు మనది, పార మనది, బండి మనైరా, బండెడ్లు మనైరా. ఈ పాట దొరయందిరో వాడి జూరమేందిరో అని మీరు పాడుతున్నప్పుడు ఎన్నిసార్లు భూస్వాములు మమ్మల్ని కొట్టారు, ఎన్ని కేసులు మా మీద పెట్టబడ్డాయో. అంటే పాటకు అంత ప్రభావితం ఉండేది. ఆ రోజుల్లో మేము చదువుకునేటప్పుడు ఇలానే కూర్చున్నాం. నేను ఇంటర్మీడియట్ చదువుతున్నాను. గద్దరన్న వెంట సంజీవ్ ఉండేవాడు, దివాకర్ ఉండేవాడు.
ఆ రోజు మా మహబూబాబాద్ పట్టణంలో ఇలా కూకొని సంజీవ్ మీటింగ్ చెప్తా ఉన్నాడు. సంజీవ్ గిరాయిపల్లి మృతవీరుల కథ చెబుతున్నాడు. చూడండి పాట ఎంత ప్రభావితం చేస్తుందో. మధ్యలో డిఎస్పీ వచ్చి కూర్చున్నాడు, పోలీసులు వచ్చి కూర్చున్నాడు. కథ స్టార్ట్ అయింది. ఏ ఊరు మీదిరా, ఏ వాడా మీదిరా, ఏ ఊరు బిడ్డ, ఏ ఊరు మీది, చిన్నారినా బిడ్డలారా బిడ్డ, ఎన్నడు రాళ్ళు ఎందుకు వచ్చిందో, చిన్నారినా బిడ్డలారా బిడ్డ, ఓట్ల కోసం వస్తే సూటిగా చెప్పు, చిన్నారినా బిడ్డలారా బిడ్డ, ఓట్లేసి మా బతుకులు ఇట్లా అయినాయి, చిన్నారినా బిడ్డలారా బిడ్డ. గ్రామస్తులు అడిగారు. అప్పుడు విద్యార్థులు చెప్పారు, మీ ఓట్ల కోసం రాలేదు అన్నలు పూలెన్నలు, మీ ఓట్ల మన్ను ఓటమే అన్నలు పూలెన్నలు, మమ్మ సంపుకున్న మీరేనా అన్నలు పూలెన్నలు, మమ్మ సాదుకున్న మీరేనా అన్నలు పూలెన్నలు. ఓహో, అప్పుడు డిఎస్పీ అడుగుతారు, ఏ ఊరు మీది, అడిగిన తర్వాత అరే మీరు నక్సలైట్ అయితే మీకు తుపాకులు ఉన్నాయా, తూటాలు ఉన్నాయా అని అడిగాడు. అరే బాంబులు చేసేది మా పట్టుకులే ఓడేరా, తుపాకి పట్టేది మా తూట్ల గుడిసే ఓడేరా, మీ గోళీ కట్టేది మా గోసులే ఓడేరా. విద్యార్థులు సమాధానం చెప్పారు. అప్పుడు ఏమి చేయాలో డిఎస్పీకి అర్థం కాక గిరాయిపల్లి మృత వీరుల్ని కాలుస్తాడు. సేమ్ అదే టైంలో బహిరంగ సభలో మధ్యలో ఎన్నుకున్న డిఎస్పీ ఆ పాటకు నీరవై తను కూడా రివాల్వర్ తీసి పైకి కాల్పులు చెప్పాడు. చల్లా చెదురైపోయినాం. రాత్రి మొత్తం కాల్పులే. అంటే పాట మనిషిని ఎంతవరకు తీసుకుపోతానేది ఆ కాలంలో అంత ప్రభావితం చేసింది. అలాంటి పాటలు ఎన్నో పాటలు. చిరుమల్లే చెట్టు కింద మన నిండువమ్మ సలాడు ఓ లచ్చ గుమ్మడి, ఆడపిల్ల పుట్టినాది ఓ లచ్చ గుమ్మడి. ఆయన వెంట పెట్టుకొని సింగరేణి గనుల్లోకి వెళ్ళాను నేను. సింగరేణి గనుల్లోకి వెళ్తే సమ్యమల జన్మకురన్నా, దీన్ని ఆపే మునగాడేవాడన్నా, కార్మికులు కర్షకులు రైతులు కూలీలు రక్తాన్ని చిందించి సాధించిన హక్కు సమ్యమల జన్మకురన్నా, దీన్ని ఆపే మునగాడేవాడన్నా. ఏం పాటలు! ఆయన ఎంత గొప్ప మనిషి అంటే తనను కాల్చిన పోలీసు వాళ్ళ మీద కూడా పాటలు పాడుతూ ఉండేవాడు. రాకా కింద మీసా కింద నిన్ను జైల్లో పెట్టినారు, నీకు నాకు తేడా లేదన్నో ఓ పోలీస్ అన్న. అలా పాట పాడుతుండేవాడు. తెలంగాణ ఉద్యమం ప్రారంభ దశలో గద్దరన్న మేము డీజీపీ గారికి తీసుకొని వెళ్ళారు గద్దరన్న. అప్పుడు డీజీపీ గారు అడిగారు, సార్ మాకు పర్మిషన్ కావాలి, మేము ఊరేగింపుగా వెళ్తాము అని అంటే, అప్పుడు ఆయన అన్నాడు, ఏ చాలా ప్రమాదకారి అని చెప్పాడు. ఎందుకు సార్ అని అడిగారు. ఏ పాట పాడితే జనం అట్లే ఉండిపోతారు అని అన్నాడు. అయితే ఏంటి సార్ అని అన్నాడు. రాష్ట్రాల్లో గద్దర్ పాట పాడుతుంటే ఆయన అరెస్ట్ చేసి తీసుకురమ్మని 50 మంది పోలీసులు పంపారు. అదే పొయ్యినవాడు పోయినట్టుగా ఆయన చేతులు కట్టుకొని నిలబడతారు, కానీ ఒక్కడు కూడా గద్దర్ని పట్టుకురావట్లేదు. పాట అంత ప్రభావితం చేస్తుంది కాబట్టి గద్దర్ పాట చాలా ప్రమాదకరమైంది అని డీజీపీ అన్నాడు. అంతటి ప్రభావితం చేసిన మహాకవి గద్దరన్న. తెలుగు సాహిత్యంలో అనేక మంది ఉన్నారు. ఆ రోజుల్లో చదువుకున్న వాళ్ళు తక్కువ, ఆ రోజు నవలను కథలు చదివే వాళ్ళు తక్కువ. కాబట్టి 90% ప్రజలకు పాట ద్వారానే తెలుగు సాహిత్యంలో అద్భుతమైన ప్రయోగాలు చేసి ఇచ్చిపోయిన వాడు గద్దరన్న. అలాంటి గద్దరన్న మన మధ్య లేకపోవటం, అలాంటి గద్దరన్న ఆయన పాటల్ని, ఆయన ఆటల్ని, ఆయన జీవితాన్ని ఆవిష్కరించుకునేందుకు ఇక్కడికి మీరందరూ చేరువవటం చాలా సంతోషాన్ని కలుగజేస్తుంది. అదేంటో కానీ గద్దరన్న బతికున్నప్పుడు ఎప్పుడో ఒక బాధ పడేవాడు, కానీ చనిపోయిన తర్వాత రోజు అవపడుతున్నాడు. గద్దరన్న చనిపోయినప్పుడు ఆయన తీసుకుపోయినప్పుడు వేలాది మంది ప్రజలు వచ్చారు. ఆయన పాతి పెడుతున్నప్పుడు లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం అని
కొంతమంది అంటున్నారు. ఆయనని పాతి పెడుతున్నప్పుడు మీరు సలాం మీరు సలాం మీరు సలాం అని కొంతమంది అంటున్నారు. ఇంకొంతమంది బుద్ధం శరణం గచ్చామి అని కొంతమంది అంటున్నారు. ఇంకొంతమంది వందలాది మంది పోలీసులు ధనుసు పట్టుకొని ఆయన సెల్యూట్ చేయడానికి నిలబడ్డారు. అలాంటి సన్నివేశం చూసినప్పుడు నాకు గుర్తొచ్చింది, బ్రిటిష్ వాడు భగత్ సింగ్ వదిలేసేటప్పుడు అన్నాడట, ఇంకా సేపట్లో నీ తల నా కాళ్ళ కాడ ఉంటది అని అన్నాడట. భగత్ సింగ్ ఇలా లేపారు. లేపగానే భగత్ సింగ్ కాళ్ళు బ్రిటిష్ వాడి తలకు తగిలాయి. గద్దరన్నని మట్టు పెట్టాలని ఏ తుపాకులు అయితే ఆ రోజు ప్రయత్నం చేశాయో అదే తుపాకుల తోటి ఆయన సెల్యూట్ చేయించుకొని వెళ్ళిపోయాడు. గద్దరన్న గద్దరన్న లాంటి కవి, గద్దరన్న లాంటి కళాకారుడు ఈ ప్రపంచంలో అరుదుగా కనిపిస్తాడు. ఆయన కంటే గొప్పగా పాటలు పాడేవాళ్ళు చాలా మంది ఉండవచ్చు, కాదరు. ఆయన కంటే అద్భుతంగా నాట్యం చేసే వాళ్ళు కూడా ఉండవచ్చు, కాదరు. కానీ ప్రజల పక్షాన తూటాలను కడుపులో మోస్తూ జీవితకాలం పోరాడిన మహాకవి ఈ ప్రపంచంలో ఎక్కడ మనకు కనపడదు. అలాంటి గద్దరన్న సభ ఈ యూనివర్సిటీలో జరగటం చాలా సంతోషం. ఇలాంటి సభలో బహుజన కరకాలు ఆవిష్కరించబడటం ఏదైతుందో ఈ ప్రపంచానికి, ఈ దేశానికి, ఈ దేశ ముఖ చిత్రానికి గద్దర్ యొక్క చిరునామా చెప్పడానికి ఇక్కడికి వచ్చిన మహానుభావులు అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఒక చిన్న మీటింగ్ ఉండబట్టి నేను వెళ్తున్నాను, అన్యదా భావించవద్దని తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. Salam to all of you on the stage and to everyone who's here. For much of my life, not now maybe, but for much of my early life, I didn't know who Gaddar was, right? I grew up in southern Karnataka, but the moment I came to Hyderabad, and this was in the late 90s and early 2000s, you could see Gaddar in the air, right? You could hear Gaddar in the air. And the following Telangana movement, that's when we got to know Gaddar more and more. But it's not just the Telangana movement he was part of. Mr. Jayaraj Garu has just given us a history. He was closely associated with Gaddar, and many of you here are closely associated with Gaddar, but my knowledge of Gaddar, my being with Gaddar, I have seen him perform, I have heard him, but yes, despite not knowing him like others might, the way he could touch our lives. నాకు తెలుగు పెద్దగా రాదు, ఇక్కడ వచ్చి తెలుగు నేర్చుకున్నా కానీ I can feel Gaddar's songs, right? So that's the kind of influence Gaddar had. There is one thing Jayaraj Garu said. The times in which Gaddar started singing, Gaddar started performing, this was a time when most people couldn't read or write, right? And this is also something that I keep telling in my classes. What is literature? It's not necessarily that something that is written. And Gaddar is the epitome of this kind of literature, right? You don't have to write. I mean, I kept on using RAGHP and WRITE. I hope I'm clear. So Gaddar's greatness lies in his singing and performing, and despite not writing, he is acknowledged as the greatest poet of Telugu-speaking regions. Now, I don't know if Gaddar is taught in Telugu departments. Ramulu garu, Gaddar ni teachers Telugu department lo? Some parts of it. But yeah, if you ask in a Telugu classroom or an Indian literature classroom, who is the greatest poet of all, or who is the poet that you like more? Greatest is always a problem, right? Who is the poet you like most? Most often than not, you will have an answer. It could be Shri, it could be, if it is a writer, it could be Olga, it could be a Chalam, it could be somebody else, somebody who wrote it. But Gaddar, you may not get that answer that Gaddar is the poet that is liked by most, that I like the most,
but Gaddar touched many more millions of people than any of the books. So I wish Gaddar's songs, it's not that I wish, I know that Gaddar's songs will live forever, Gaddar's performance will live forever, and this is also one kind of living Gaddar again and again. I am very happy that so many of you will hear, and thankful to Professor Sripati Ramudu garu for asking me to speak here, and all of the guests here, thank you for coming to the university and making us closer to Gaddar than we already are. Thank you so much. Respected Chair, Professor Sripati Ramudu, and the dignitaries on the dais, and also my best friends in the meeting. We all know very well about the great personality of Gaddar that has been singing for the past 50 years. For the past 50 years, it was he who could gave a wonderful dimension to revolutionary song in Telugu literature. Whenever we teach Telugu literature, generally the role of revolutionary song and revolutionary writers association, they have given a wonderful dimension to Telugu poetry. That's why when in 1969 when Naxalbari movement started, Gaddar started his life journey. In 1977 when B. Narasimha Rao was making a movie named Ma Bhumi, in that movie he sang very powerful song which was written by Yadagiri, Bandi Yadagiri. Bandenaka bandi gatti, 16 బండ్లు గట్టి, ఏ బండ్లే పోతావు కొడుకో, నా కొడక నైజమోడా. In fact, the writer didn't write on Nizam. It was written on Pratapareddy, Jannareddy Pratapareddy, a big landlord who belongs to Nalgonda district. He was having more than 1 lakh acres and he was a horrible man. That's why those people in 1948-47 they fought against. From 1946 to 51 in Telangana there was a big armed struggle, farmers armed struggle. It was named Telangana Raitanga Saidha Poratam. In that Raitanga Saidha Poratam, Bandi Yadagiri and Sundala Hannantu, such type of great singers wrote beautiful songs. Gaddar started singing such type of songs and then he moved to different types of movements. In the beginning, though he started his journey with the revolutionary movement, over a period of time when Dalit movement has taken a wonderful shape in Telugu land, there he sang different types of songs on Karam Chedu and Chunduru. These poems have become very important writings. Gaddar కూతురు వెన్నెల గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నా. వెన్నెల please come over to the dais. Gaddar gave wonderful names to his children. One Suryam, one Chandram, and another Venera on the moonlight. All the times it is wonderful moonlight. We honor her, we respect her, we invite her to the University of Hyderabad. So when Dalit movement has taken a wonderful shape, Gaddar started singing different songs on Dalit movement. That's why in Telugu literature, whenever we discuss about Dalit movement, it was Gaddar and Shivasagar, such type of, and Gorati Venkana, Jayarazu. People like them have given a new dimension to Telugu poem, and after that, because of these dignitaries, these poets, Telugu literature has become wonderful literature, and
all the people, so many people even today sing the songs of Gaddar. After that, when Telangana movement has taken shape from 2001 onwards, in Telangana movement, it was Gaddar who has given beautiful songs to Telangana people. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోడు తెలంగాణమా. When the sun is rising, we should count the time. It is a wonderful song. So many people used to sing such type of beautiful song which was written by Gaddar in his fifth, though he lived up to 74-75 years. In his dynamic period, especially over 50 years of his wonderful time, he wrote beautiful songs, so many beautiful songs. With all such type of wonderful songs, today my friend Sri Ramulu has brought a new book named Bahujana Karatalu on the life history and writings of Gaddar. Undoubtedly all the people will like it, and it is a great tribute to a wonderful person. Just now Jairaj was talking about in entire India we do not have people like Gaddar. Because of him we have great singers like Gorati Venkana, Jairaju and so many other writers in Telugu land, Andesri, Sudala, Ashok Teja. All such type of people were inspired by the writings and life and the great spirit of Gaddar. Certainly his writings, his life, his inspiration, his poetry will inspire the entire student community and youth, and especially all the people all over the world. Very few people in the American society, black people have given beautiful songs like Paul Robeson, very beautiful, very powerful song he wrote, "We shall overcome, we shall overcome." Gaddar also gave wonderful songs to our Telugu people. All those songs will inspire the entire society. That's why I pay my great tribute to the great personality Gaddar. In our childhood days, we used to sing all his songs. Sirimalle Chettu Kinda Lachumammu Lachumammu ane paatalu gaani, different types of songs inspired us. That's why even today, whenever we think about Gaddar, we get inspiration from his writings. I pay my tribute to Gaddar. I am very thankful to my friends, ASA friends, and also my dearest friend Sripati Ramulu. Thank you very much. గోరటి వెంకన్న గారి చేతి మీదుగా వెన్నుల గారు, అన్న లిల్లే సురేష్ గారు, దేరాదన్న అందరూ కలిపి బుక్ ఆవిష్కరిస్తారు. బహుజన కరటాలు స్పెషల్ ఇష్యూ. కోటింగ్ వల్ల కుమార్ గౌడ్ అన్న, ప్లీజ్ కమ్ ఆన్ డాన్స్. కోటింగ్ వల్ల థ్యాంక్ యూ సో మచ్. అధ్యక్షులు, తర్వాత వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, వేదిక ముందున్నటువంటి పెద్దలు, మిత్రులు అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు ముందుగా చెప్పుకుంటూ, అలానే ఒక అద్భుతమైనటువంటి ఒక సన్నివేశాన్ని ఇక్కడ సృష్టించినటువంటి పల్నాటి శ్రీరాములు అన్నకి మరీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ఎందుకంటే ఇంత చక్కని పుస్తకం బహుశా ఎంత తక్కువ సమయంలో ఎంత అద్భుతంగా తీసుకురావడం అనేటువంటిది ఇది మనందరికీ తెలుసు ఎంత పెద్ద ప్రయత్నము. సో ఆ ప్రయత్నాన్ని సక్సెస్ చేసినటువంటి బహుజన హితాలకి కూడా చేస్తున్నాను.
ఈ క్యాంపస్ లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఇక్కడ ఒక గాలి మనల్ని తాకుతుంది, మరీ ముఖ్యంగా నన్ను తాకుతుంది, నన్ను స్పృశిస్తుంది, నా హృదయాన్ని మీటుతుంది. ఆ శూన్యం అది I feel a growing gap between my soul and my body. This is a statement given by Rohit Vemula in his letter. So, the breath which emerges from the gap shown by, defined by the great personality, the inspiring personality, Rohit Vemula. And it's not just the case of Rohit Vemula. I think it is everybody's experience who really feels, who really carries a sort of emotion towards self and also towards the other as well. And ఆ శ్వాసలో నుంచి అన్నప్పుడు ప్రతి కళాకారుడికి కానీ, ప్రతి రచయితకి కానీ, ప్రతి మనిషికి కూడా ఆ శూన్యంలోకి వెళ్ళి వస్తుంది. ఆ శూన్యం ఏమిటంటే దట్ ఇస్ ది గ్యాప్ బిట్వీన్ సోల్ అండ్ బాడీ. మెటాఫరికల్ గా తీసుకుంటే సోల్ రిప్రజెంట్ సంథింగ్ అండ్ బాడీ రిప్రజెంట్ సంథింగ్. సో ఈ గ్యాప్ లో ఉన్నటువంటి దాన్ని మనం చూసుకున్నప్పుడు అక్కడ ఆ యొక్క శూన్యంలో నుంచి ఒక పాట మొదలవుతుంది. ఆ శూన్యంలో నుంచి మనం తొంగి చూసినప్పుడు ఒక పాట మనకి వినిపిస్తుంది. ఆ పాట రేలారే పాట కావచ్చు, ఆ పాట ఇందాక మన జయరాజన్న చెప్పినట్టు నిండు మాస్ పాట కావచ్చు, ఆ పాట పొద్దు పొడిచిన, పొద్దు కుంగిన, పొద్దు తిరిగిన, పొద్దు మలిగిన ఆ పాట మనకి వినిపిస్తూనే ఉంటుంది, వినిపిస్తూ ఉన్నది. ఐ థింక్ దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద సాంగ్. ఆ పాట ఏమిటో నేను చెప్పక్కర్లేదు, అది సాంగ్ ద నేమ్ ఈజ్ గద్దర్. గద్దర్ అన్న పాట చాలా మంది పాడుతా ఉన్నారు. గద్దర్ అన్న పాట గురించినటువంటి విశ్లేషణలు, ఆయన జీవితం గురించినటువంటి విశ్లేషణలు, చాలా అనాలిసిస్ చాలా పుంకాలుగా వస్తూ ఉన్నాయి. నేను వాటి జోలికి పోవటం లేదు, పోదలుచుకోవట్లేదు, పోవలసిన అవసరం కూడా ఉందని నేను అనుకోవట్లేదు. కాబట్టి ఐఎమ్ నాట్ గోయింగ్ టు టచ్ దోస్ ఆస్పెక్ట్స్. బట్ బ్రీఫ్లీ ఐ విల్ షేర్ 2 things. సో ఆ సాంగ్ వచ్చినప్పుడు, ఆ శూన్యంలో వచ్చినప్పుడు I feel a growing gap between my body and my soul. Our feelings are second-handed. Our love is constructed. Our beliefs colored. ఈ శూన్యంలో తెచ్చినటువంటిది గద్దర్ పాట. పాట ఏది అయినా, పాట ఎక్కడైనా, ఎవరు రాసినా అది ప్రజల పాట అయినప్పుడు, ఆ పాట హృదయానికి దగ్గరగా ఉన్నప్పుడు ఆ పాట గద్దర్ పాట అవుతుంది. మరొకరి పాట కావడానికి వీలు చేస్తుంది. ప్రాణమైన ఆ పాట విన్నప్పుడు, గద్దర్ వచ్చినప్పుడు ఆ యొక్క స్ఫూర్తి నాలాంటి వాళ్ళకి ఎలా ఇచ్చింది, నాకు ఎలా ఇచ్చిందంటే, చినుకులలో చిందులేసే గాలి చూడరు, చినుకులలో చిందులేసే గాలి చూడరు,
చినుకులల్లో చిందులేసే గాలి చూడరు, చినుకులల్లో చిందులేసే గాలి చూడరు. గాయపడి లపాటై వెంట పడతది, గాయపడి లపాటై వెంట పడతది. ప్రాణమైనా పోనీ పాట మానకే, ప్రాణమైనా పోనీ పాట మానకే. ఆటలాడిన మళ్ళీ పిల్ల అలిగినప్పుడు, ఆటలాడిన మళ్ళీ పిల్ల అలిగినప్పుడు, ఆటలాడిన మళ్ళీ పిల్ల అలిగినప్పుడు, గల్లు గల్లు నా గజ్జగట్టి పాటాడునే, గల్లు గల్లు నా గజ్జగట్టి పాటాడుని. పాట, ఈ పాట ఏ పాట అయినా ఈ యొక్క ఉద్యమంలో ఏ ఉద్యమం నుంచి వచ్చినా సరే దానికి గద్దర్ వాసన, గద్దర్ ప్రేరణ, గద్దర్ స్ఫూర్తి, గద్దర్ శ్వాస లేకుండా ఉంటుందని నేనైతే అనుకోవటం లేదు. తర్వాత చిమమంద గూజీ అనే ఒక నైజీరియన్ రైటర్, పోయిట్, మిస్ మనందరికి తెలిసే ఉంటుంది మీ అందరికి. సో తను చెప్పింది ద డేంజర్ ఆఫ్ సింగిల్ స్టోరీ. ఐ థింక్ ఇది ఇప్పుడు జరుగుతున్నటువంటి సందర్భంలో చాలా రిలవెంట్ అని నేను అనుకుంటున్నాను. ద డేంజర్ ఆఫ్ సింగిల్ స్టోరీ ఎందుకు అంటే, ఒక సింగిల్ స్టోరీ, ఒకే స్టోరీని మనం చెప్తా ఉంటే అయినప్పుడు అదేమైతే ఇట్ బికమ్స్ ఎ స్టీరియోటైప్. అది స్టీరియోటైప్ అయినప్పుడు మనం ఏదైతే అంటామో అదే ఆ మనుషులు అవుతారు, అదే ఆ మనిషి అవుతుంది. అది తను దాని గురించి చెప్తూ ఉంటుంది. అలానే ఈ దేశంలో దళితుల గురించి, మహిళల గురించి, అనేకమైనటువంటి మార్జినల్ సెక్షన్ గురించి సింగిల్ స్టోరీనే ప్రచారంలో ఉంటుంది. అలాంటి కమ్యూనిటీ నుంచి, అలాంటి నేపథ్యం నుంచి వచ్చినటువంటి గద్దరన్న మీద కూడా చాలా స్టోరీస్ ఈ రోజున అన్ని కూడా సింగిల్ స్టోరీగా చేయడం కోసం కొన్ని ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అదే రకంగా చూసినప్పుడు మరి బెన్ ఒక్రీ అని ఇంకొక నైజీరియన్ పోయిట్ ఉన్నాడు. ఆయన చెప్పేదంటే, వీ హ్యావ్ మల్టిపుల్ రియాలిటీస్, వీ డోంట్ హ్యావ్ సింగిల్ రియాలిటీ, వీ డోంట్ హ్యావ్ సింగిల్ స్టోరీ. కాబట్టి ఈ స్టోరీస్ ని, యొక్క లైఫ్ ఎక్స్పీరియన్సెస్ ని సమగ్రంగా మనం చూసినప్పుడు మరి గద్దరన్నకి సాటి మరొకరు వస్తారని, రావాల్సిన అవసరం ఉంటుందని నేనైతే అనుకోవడం లేదు. అవసరం లేదు, ఎవరితో ఎవరికి పోలిక అవసరం లేదు. ఈ రోజున గద్దరను ఎలా చూడాలని నేను అనుకుంటానంటే, గద్దర జీవితం గురించి, గద్దర పాట గురించి, గద్దర స్ఫూర్తి గురించి నేను ఏమి నేర్చుకుంటున్నాను, నేను ఏమి చేస్తున్నాను, నాకేమున్నది అనేది మనం చూడాలి తప్పితే ఈ రోజున గద్దర్ మీద ఆయన గొప్ప అవసరం లేదు, ఆయన తప్పనిసరి. ఎందుకంటే గద్దర్ ఇస్ గద్దర్. యూ నీడ్ నాట్ డిఫైన్ ఇట్, వీ నీడ్ నాట్ డిఫైన్ ఇట్, వీ నీడ్ నాట్ డిస్క్రైబ్ ఇట్. సో దాని గురించి చెప్పేసి ఆయన అట్లన్నాడు, ఈయన ఎట్లన్నాడు, నాతో ఆయనకు ఆ సంబంధం, నాతో ఏనికి సంబంధం, నేను ఆయనతో ఆడాను, పాడాను, ఎగిరాను, ఇవన్నీ ఐ డోంట్ థింక్ దే ఆర్ రిలవెంట్. సో దాన్ని మనం తీసుకొని దాన్ని తీసుకొని ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకనంటే అది లేనప్పుడు వీ బికమ్ ఏ సింగిల్ స్టోరీ, అండ్ ఆ యొక్క స్టోరీలో ఏదైతే చెప్పబడుతుందో దాన్నే మనం అవుతాం. ఇంకా చివరికి మిగిలేదు ఏముండదు. ఆ నేపథ్యం నుంచి వచ్చినప్పుడు గద్దర్ గురించి ఒక చిన్న పాట పాడేసి నేను ముగిస్తాను. పాట గద్దరు మీద వాళ్ళు ఒక రకమైనటువంటి విమర్శ కానీ, లేకపోతే ఒక రకమైనటువంటి మనకున్న భిన్నాభిప్రాయం కావచ్చు కానీ, ఒక మనిషి బుల్లెట్లు, తుపాకులు పేలుస్తూ ఉంటే ఆ మనిషి యొక్క మనసు కానీ, ఆ యొక్క ఎక్స్పీరియన్స్ కానీ ఏ విధంగా ఉంటుందో ఎప్పుడైనా మనం ఆలోచించాము, ఎప్పుడైనా మనం గమనించాము.
అంటే ఒక కవి కానీ ఒక కళాకారుడు కానీ తన యొక్క కుటుంబంలో కానీ తన యొక్క జీవితంలో కానీ ఉన్నటువంటి వైవిధ్యాలను కానీ కాంట్రడిక్షన్స్ కానీ ఉన్నప్పుడు ఆ యొక్క దానిలోకి మనం ఆ షూస్లోకి మనం మన కాళ్ళు పెట్టి ఎప్పుడైనా చూసావా? బహుశా చూడాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటున్నాను. గద్దరన్నకి కుటుంబం ఉన్నది, గద్దరన్నకి తన పిల్లలంటే ఎంతో ప్రేమ ఉన్నది, గద్దరన్న భార్య విమల కంటే అమితమైనటువంటి అభిమానం ఉన్నది, ప్రేమ ఉన్నది, గౌరవం కూడా ఉన్నది. అట్నే గద్దరన్నని ఒక మానవ అతీతంగా చూసేసి ఆయన ఇట్లా అనేసి ఏది అనేసి ఇట్లా మనం గీతలు లైఫ్స్ అనేది చాలా అన్యాయం అవుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. కాబట్టి దాన్ని మనం ఈ రోజున ఖచ్చితంగా జాగ్రత్తగా మనం చూసుకోవాలా. దాన్ని మనం ఏం తీసుకోవాలా? ఆ గ్యాప్ ఆయన క్రియేట్ చేసింది కాదు. ఏదైనా గ్యాప్ ఉన్నది అని అంటే, ఏదైనా శూన్యం ఉన్నది అని అంటే, ఆ శూన్యం ఉన్నటువంటిది మన బాడీకి మన సోల్కి మధ్య ఉన్నటువంటి గ్యాప్ శూన్యం తప్పితే అది ఎవరు గద్దర్ లాంటి వాళ్ళు ఇంకోళ్ళు సృష్టించినట్టు శూన్యం కాదు. ఆ శూన్యంలో నుంచి ఆ శూన్యాన్ని మనం ఏ విధంగా పూడ్చగలుగుతాం, ఆ గ్యాప్ ని మనం ఏ విధంగా పూడ్చగలుగుతాం, మనం దాన్ని గద్దర్ స్ఫూర్తి మనం ఏ విధంగా ముందుకు తీసుకోవడం అంటే టాస్క్ కావాలి తప్పితే ఇంకోటి కావడానికి దానికి ఆస్కారమే లేదు. బహుశా సమయం ఎక్కువ తీసుకున్నట్టుంది. సో చేస్తాను. ఒక మహావృక్షం నాటుకస నుండి వీడిపోయే వానచినుకు తన స్వప్నాన్ని పంచుకుంది. ఒక అంతరాల శిశువు ఈ ప్రపంచంలోకి ఒక మనిషి కేకను విసిరేసింది. కాలం కొన్ని మందారాల్ని నేసి అంచుల బారులుగా గోసిపీలికలు కలిగింది. ఒక మేఘం నల్ల కపోతమై ఆకాశ భుజం మీద గొంగలిలా వారింది. సితారంగా చల్లగాలి ఒక శబ్దాన్ని తాకింది. శబ్దం గల్లు గల్లుమంటూ కాళ్లకు గజ్జలు కట్టుకుంది. భూమి తన మట్టి చేతుల్ని ముద్దాడుకుంది. ఆ ముద్దుల చప్పుళ్లకు డప్పులు కనకనమంటూ మోగాయి. రాత్రి బళ్ళున కళ్ళు తెరిచింది. ఆకాశం ఎర్ర జెండా అయింది. నేల జనసముద్రమైంది. అదొక స్వప్నం, నిజమైన స్వప్నం. గద్దర్ ఒక స్వప్నం, ఆయన ఒక స్వప్నమైన నిజం. థ్యాంక్ యూ వెరీ మచ్. సభాధ్యక్షులు ఆచార్య శ్రీభద్రాముడి గారికి, వేదిక మీద ఉన్న సుప్రసిద్ధ కవులు, కళాకారులు, రచయితలు, సంపాదకులు అందరికీ నా జయభీములు. వేదిక ముందు ఉన్న మిత్రులందరికీ నా జయభీములు. శ్రీపతి రాముడన్న నా గురించి చాలా విశేషణాలు చెప్పాడు, కానీ ఒక విశేషణం అంటే నాకు బాగా ఇష్టం. నేను అసోసియేట్ ప్రొఫెసర్ని అని చెప్పుకోవడం కన్నా, నేను తెలుగు శాఖ అధ్యక్షుడిని అని చెప్పుకోవడం కన్నా, నేను ఫలానా యూనివర్సిటీ ఈసీ మెంబర్ అని చెప్పుకోవడం కన్నా, నేను అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ మెంబర్ని అని చెప్పుకోవడం అది పెద్ద ప్రోటోకాల్. 90 ప్రాంతాల్లో ఇదే విశ్వవిద్యాలయంలో అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ స్థాపకుల్లో ఒకటిగా, ఆ అసోసియేషన్ సాంస్కృతిక కార్యదర్శిగా, కల్చరల్ సెక్రటరీగా ఉన్నాను. నన్ను నేను పుటం పెట్టుకునే అవకాశం తాత్వికంగా ఈ అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ నాకు ఇచ్చింది. నన్ను ఒక దళిత వాదిగా మార్చింది. నేను సంస్కృత కళాశాలలో చదువుకోవడం వల్ల ఆ సిలబస్ ప్రభావంతో బ్రాహ్మణ వాదిగా ఉన్నాను. అక్కడ దగ్ధమై నేను మళ్ళీ నా మూలాలను తడుపుకొని నేను దళిత వాదిగా ఉన్నాను. అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ మిత్రులకు జయభీములు. చాలా అనుభవాలు గుర్తొచ్చినాయి. ఒక పట్టేటి రాజశేఖర్, ఒక రఘుతడి రవికుమార్, ఒక జీవి రత్నాకర్, ఒక కాకాని సుధాకర్, ఒక నాగప్పగారి సుందరరాజు, ఒక భూషణం, ఇలా లిస్ట్ అంతా ఒక కత్తి కళ్యాణ్. లిస్టు చాలా పెద్దది, అందరికి గుర్తొస్తున్నారు. సమయం లేదు మిత్రమా అన్నట్టుగానే ఉంది. చాలా సంతోషం. ఈ బహుజన కెరటాలు సాన్ మార్చ్ ఒక మహాకవికి ఏ రకంగా అద్భుతమైన నివాళి ప్రకటించాలో ఒక మోడల్ గా ఉంది బహుజన కెరటాలు. ఈ గద్దర్ స్ఫూర్తి సంచిక. ఈ సంచిక ఎడిటర్ గత నెల రోజుల నుంచి సెలవు పెట్టి ఉద్యోగానికి వెళ్లకుండా లాడ్జింగ్ లో కూర్చొని ఆ టీటీపీ ఆపరేటర్ కోటిని పక్కన పెట్టుకొని ఈ నెల రోజుల నుంచి 100 ఫోన్లు చేసి ఇదిగో అద్భుతమైన సంచిక మన ముందుకు తీసుకొచ్చారు. పల్నాటి శ్రీరాములు, మనందరం పల్నాటి శ్రీరాములకి జయజయములు పలుకుతాం.
ఒక అద్భుతమైన నివాళి, అక్షర నివాళి ఒక మహాకవికి ఎలా ఉండాలి, ఒక రెఫరెన్స్ పుస్తకంగా ఒక స్మారక సంచికను ఎలా తీసుకురావాలో ఒక మోడల్ బహుజన కెరటాల పత్రిక నుంచి అన్న శ్రీరాములు తీసుకొచ్చాడు. గద్దరికి బహుశా ఇంతకు ముందు జయంతి పత్రిక, కొలిమి, కవి సంధ్య, మూసి లాంటి పత్రికలు స్మారక సంచికలు తీసుకొచ్చిన వాటన్నిటికంటే బృహత్తరమైనది, మహత్తరమైనది, ప్రామాణికమైనది, గద్దర్ సాహిత్య తత్వాన్ని అద్భుతంగా విశ్లేషించిన సంచిక ఈ బహుజన కెరటాలు సంచిక. గత 22 ఏళ్లుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భావజాలంతో, బహుజన తాత్విక దృక్పథంతో అనేక సంచికలు తీసుకొచ్చింది. రోహిత్ వేముల మరణం తర్వాత జరిగిన ఉద్యమాన్ని, జరిగిన చర్చని కూడా బహుజన కెరటాలు స్పెషలిస్ట్ తీసుకొచ్చింది. అలాగే ఒక శివసాగర్, ఒక కలేకూరి ప్రసాద్, ఒక నాగప్పగారి, ఒక సుందరరాజు, ఒక మద్దూరి నగేష్ బాబు, ఇలాంటి చాలా మంది అద్భుతమైన ఇష్యూస్ తీసుకొచ్చింది. అలాంటి బహుజన కెరటాలు ప్రయాణంలో ఈ గద్దర్ స్మారక సంచిక ఒక గొప్ప మేలి మలుపుగా మేమందరం భావిస్తున్నాం. బహుజన కెరటాల సంపాదక వర్గ సభ్యుడిగా అన్న చాలా మంది ఉన్నారు ఇక్కడ. ఇవాళ ఎన్నో సభలు గద్దర్ సంస్మరణ సభలు జరిగినప్పటికీ కూడా ఒక రవీంద్ర భారతిలో, చాలా జిల్లాల్లో, చాలా చోట్ల మినీ భారతదేశం లాగా ఉన్న ఈ సెంట్రల్ యూనివర్సిటీలో ఇక్కడ జరగటం వేరు, ఆ తాత్విక స్ఫూర్తి వేరు. అందుకు అవకాశం కల్పించిన అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ కి, అన్న శ్రీమతి రాముడు గారికి, మిగతా ప్రొఫెసర్ అందరికీ కూడా నేను బహుజన కెరటాల పక్షాన నా జైభీములు తెలియజేస్తున్నాను. కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు, పేర్లకి, పకీర్లకి, పుకార్లకి నిబద్ధులు అంటారు. కానీ కొంతమంది యువకులు ముందు యుగం దూతలు, పావన నవ జీవన బృందావన నిర్మాతలు. అలాంటి నిర్మాతలు నా అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ విద్యార్థులు ఇక్కడ కూర్చున్నారు. వాళ్ళ ముందు గద్దర్ గురించి మాట్లాడటం ఇక్కడే ఈ అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ నిర్వహించినటువంటి LHC అంబేద్కర్ ఆడిటోరియంలోనే మొట్టమొదటిసారిగా నేను ఒక పోటెత్తిన పాటల కడలిని చూశాను. ఒక మహాగాన సునామీని ఆ అంబేద్కర్ ఆడిటోరియంలో చూశాను. పీడిత ప్రజల పిల్లల బ్రోయిని చూశాను ఆడిటోరియంలో. అలాగే కాలం కని విని ఎరుగని ఒక సామాజిక విముక్తి గీతాన్ని చూశాను అదే అంబేద్కర్ ఆడిటోరియంలో. అన్నిటికీ మించి ఒక జ్ఞాన యుద్ధాన్ని చూశాను. ఆ జ్ఞాన యుద్ధం పేరు గద్దర్. మళ్ళీ ఇప్పుడు ఇవాళ మాట్లాడటం నాకు చాలా స్ఫూర్తిదాయకంగా ఉంది. ఎప్పుడో ఒక కవి చదివా నేను, మీ దగ్గర ఆటం బాంబు ఉంటే ఉండనివ్వండి, మీ దగ్గర రామబాణం ఉంటే ఉండనివ్వండి, మీ దగ్గర అర్జునుడి గద ఉంటే ఉండనివ్వండి, మీ దగ్గర శతఘ్ని ఉంటే ఉండనివ్వండి, మీ దగ్గర పెట్టుబడులు ఉన్నాయి ఉంటే ఉండనివ్వండి, కానీ మా దగ్గర ఒక గద్దర్ పాట ఉంది, అది చాలు మీతో యుద్ధానికి. రాసినటువంటి ఒక కవితని కొంత మార్పు చేస్తే అలాంటి జ్ఞాన యుద్ధం పేరు గద్దర్. ఇవాళ భారతదేశాన్ని ఒక ఫ్యాసిజం కమ్మేస్తున్నటువంటి తరుణంలో, ఫ్యాసిజం ఉక్కు పిడికిలిలో దళిత, బహుజన, మైనార్టీ, గిరిజన వర్గాలు బిక్కుబిక్కుమంటున్నటువంటి తరుణంలో, ఇవాళ భూత వైద్యం గురించి సర్టిఫికేట్ కోర్స్ పెట్టేటువంటి దుర్మార్గమైన వాతావరణంలో గద్దర్ గురించి, గద్దర్ తాత్విక ఆశయాల గురించి, గద్దర్ తాత్విక ప్రస్థాన ప్రయాణాన్ని గురించి, ఆ అడుగుజాడల్ని గురించి మాట్లాడుకోవడం, ఇవాళ మనం చేయబోయే ఒక ప్రత్యామ్నాయ యుద్ధానికి గద్దర్ పాట ఒక తాత్విక ఆయుధాన్ని మనకిచ్చి వెళ్ళాడు. ఆ తాత్విక ఆయుధం గురించి ఇవాళ మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏ నేపథ్యం నుంచి గద్దర్ వచ్చాడో మనందరికీ తెలుసు. గద్దర్ తండ్రి మహారాష్ట్రలో అంబేద్కర్ ఉద్యమంలో భాగమై అక్కడ ఒక తాపీ మేస్త్రిగా ఉంటూ బాల్యంలోనే గద్దరికి అంబేద్కర్ గురించి, అంబేద్కర్ పాటల గురించి, కబీర్ గురించి, వేమన గీతాల గురించి, మరాఠీ తత్వ గీతాల గురించి బాల్యంలోనే చెప్పడం గద్దరికి ఒక అద్భుతమైనటువంటి ప్రభావం గద్దర్ మీద చూపించింది. తర్వాత అక్కడ తూప్రాన్లో ఉన్నటువంటి జానపదుల
పాటలు, ఒగ్గు కథలు, కోలాటాలు, భజనలు, ఇవంతా కూడా ఒక స్ఫూర్తి. హై స్కూల్లో పాఠశాలలో ఏకపాత్ర అభినయం వేయటం, అలాగే అంబేద్కర్ బుర్రకథ చెప్పటం, అల్లూరి సీతారామరాజు బుర్రకథ చెప్పటం, ఇక్కడ గద్దర్ తూప్రాన్ వేదికగా బయలుదేరాడు. బయలుదేరి తూప్రాన్లో ఒక పాటల తుఫాన్, ఒక ఉద్యమ తుఫాన్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉధృతమై దండకారణ్యాన్ని దాటి, తీరం దాటి జనజీవన స్రవంతిలోకి ఆ తుఫాన్, పాటల తుఫాన్ ఒక మహాగాన వృష్టి కురిపించింది. అంబేద్కర్ బుర్ర కథతో ప్రారంభమైనటువంటి గద్దర్ ప్రస్థానము, మిత్రులారా మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. చాలా మంది గద్దర్ యొక్క ల్యాండింగ్ గురించి మాట్లాడుతున్నారు, గద్దర్ యొక్క టేక్ ఆఫ్ గురించి మాట్లాడుతున్నారు. గద్దర్ యొక్క ల్యాండింగ్ గురించి కూడా మాట్లాడాలి. ఒక మహాకవి ఎక్కడ టేక్ ఆఫ్ తీసుకున్నాడు, ఎందుకు తీసుకున్నాడు, ఆ మహాకవి ఎక్కడ ల్యాండ్ అయ్యాడు, ఎందుకు అయ్యాడు, ఇది చాలా కీలకం గద్దర్ని అర్థం చేసుకోవడం. కాబట్టి గద్దర్ అంబేద్కర్ బుర్రకథ దగ్గర ప్రారంభమైంది గద్దర్ ప్రస్థానం. తర్వాత విప్లవోద్యమం, తర్వాత జననాట్య మండలి, తర్వాత మార్క్స్, లెనిన్, మావో, ఇక్కడ ఆయన టేక్ ఆఫ్ తీసుకున్నాడు. తర్వాత ఆయన కారించాడు. తర్వాత వెలువెత్తిన ఆత్మగౌరవ పోరాటాల నేపథ్యంలోంచి గద్దర్ ప్రస్థానం చాలా సహజంగా మళ్ళీ అంబేద్కర్ వైపు వచ్చాడు. రాజ్యాంగాన్ని గుండెల మీద పెట్టుకుని సేవ్ కాన్స్టిట్యూషన్ అని కోటి గొంతులతో నిలదీస్తూ గద్దర్ వేలాది సభల్ని తిరిగాడు. అది చాలా సహజమైనటువంటి పరిణామం. చాలా మంది విప్లవవాదులు కమ్యూనిజం దగ్గర టేకాఫ్ తీసుకొని వేదాల దగ్గర ల్యాండ్ అయ్యారు. తమ ప్రస్థానానికి భిన్నంగా తిరోగమన స్థాయికి వెళ్ళిపోయారు చాలా మంది మహానాయకులు, మహాకవులు. కానీ గద్దర్ చాలా సహజంగా అంబేద్కర్ బుర్రకథతో ప్రారంభమై మార్క్సిజం, లెనినిజం మీదుగా, విప్లవోద్యమం మీదుగా, దండకారణ్యం మీదుగా మళ్ళీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వైపు రావటం, దండకారణ్యం నుంచి ధమ్మ పదవిలోకి రావటం, రాజ్యాంగాన్ని పట్టుకొని తిరగటం అనేది ఇవాళ ఈ జాతికి ఒక ప్రాణవాయు స్ఫూర్తిలాగా మనం భావించాల్సినటువంటి అవసరం ఉంది. గద్దర్ ఆ ప్రాణవాయువుని, ఆ ప్రాణ చైతన్యాన్ని రాజ్యాంగం ద్వారా, బాబాసాహెబ్ అంబేద్కర్ ద్వారా మనకు అందించాడు. ఇది గద్దర్ యొక్క తాత్విక ప్రయాణంలో ఒక మేలి ముగింపుగా మనం భావించాల్సినటువంటి అవసరం ఉంది. అలా గద్దర్ని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మిత్రులారా. ఇవాళ గద్దర్ ఒక అద్భుతమైన సాంస్కృతిక విప్లవ చైతన్యాన్ని తన పాట ద్వారా తెలుగు సాహిత్యంలో ఒక శ్రీశ్రీకి గొప్ప ఎక్స్టెన్షన్ ఒక శివసాగర్ కి గొప్ప ఎక్స్టెన్షన్ గద్దర్కి ఒక బహుముఖీయమైన ఎక్స్టెన్షన్ గోరెటి వెంకట. ఇది ఒక ప్రయాణం. జయరాజు ఉన్నాడు, అశోకన్ ఉన్నాడు, మిగతా వాళ్ళందరూ ఉన్నారు. ఇది ఒక ప్రయాణంగా మనం భావించాల్సినటువంటి అవసరం ఉంది. శ్రీశ్రీ కూడా అంత యుగ చైతన్యాన్ని వాగ్దానం చేసిన శ్రీశ్రీ కూడా నేను గద్దర్ పాటలు వినటం ద్వారా ఈ దేశంలో విప్లవం యొక్క స్ఫూర్తిని, విప్లవం యొక్క దీప్తిని నేను అర్థం చేసుకోగలిగాను అని విప్లవ కవి శ్రీశ్రీ అన్నాడంటే అది గద్దర్ యొక్క గొప్పతనం, గద్దర్ పాట యొక్క గొప్పతనంగా మనం భావించాల్సిన అవసరం ఉంది. లెజెండ్ ఆఫ్ ద గ్లోబ్ అని గద్దర్ని కీర్తించాలి అని చెప్పాడు కంచె ఆయయ్య. లెజెండ్ ఆఫ్ ద గ్లోబ్, ఆర్గానిక్ ఫిలాసఫర్. గద్దర్ ఒక ఆర్గానిక్ ఫిలాసఫర్. లెజెండ్ ఆఫ్ ద గ్లోబ్ అని అన్నటువంటి మాటల్ని మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు గద్దర్ గురించి వాళ్ళు మాట్లాడుకోవాలి? ఎవరు మహాకవి అంటే భార్యలు దూరమైన బాటలో నడిచిపోయే వాళ్ళు కాదు, క్రోషడు దూరమైన కొత్త బాట వేసేవాళ్ళు. బాటలో ఉన్న ముళ్ళ తుప్పల్ని, బాటలో ఉన్న రాళ్ల గుట్టల్ని తీసేసి పాదాలు నెత్తరోడుతున్న కొత్త బాట వేసేటువంటి వాళ్ళే మహాకవులు తెలుగు సాహిత్యంలో. అలాంటి విప్లవ చైతన్య సాహిత్య బాటలో వేశాడు గద్దర్. శివసాగర్ ఒక మాట చెప్పాడు,
తెలుగు సాహిత్యంలో ఖాళీలు మిగిలిపోయాయి. 1000 ఏళ్ల తెలుగు సాహిత్యంలో ఖాళీలు మిగిలిపోయాయి. ఆ ఖాళీలను భర్తీ చేసే సత్తా ఒక దళిత బహుజన శక్తులకే ఉన్నది. ఆ ఖాళీలను భర్తీ చేసే వ్యక్తి ఆ వర్గాల నుంచి వస్తాడు అని శివసాగర్ ఒక అద్భుతమైనటువంటి వాగ్దానం చేశాడు, తాత్విక వాగ్దానం. నా ప్రజలే సోషలిస్టు సమాజాన్ని నిర్మించగలరు అని బాబాసాహెబ్ అంబేద్కర్ అన్న ధైర్యంతో శివసాగర్ అన్నాడు. గద్దర్ ఆ భర్తీ చేసేటువంటి తెలుగు సాహిత్యంలో ఉన్న ఖాళీలను భర్తీ చేసేటువంటి పనిని ఒక చారిత్రాత్మక కర్తవ్యాన్ని గద్దర్ చేశాడు. కథ, కవిత్వము, గేయము, అలాగే నవల, ఈ ప్రక్రియలన్నిటితో పాటుగా పాటను గొప్ప ప్రక్రియగా, ఆ ప్రక్రియల కంటే భిన్నంగా పాటను ఎలా తీసుకెళ్లాలో గద్దర్ మనకు ఒక మోడల్ ఇచ్చిపోయాడు. గద్దర్ పాట తర్వాత, గద్దర్ సాంస్కృతిక ప్రదర్శన తర్వాత తెలంగాణలో 2 రాష్ట్రాల్లో దాదాపు 100 మందికి పైగా కవులు, గాయకులు వచ్చారంటే అది గద్దర్ యొక్క ప్రభావం ఎంత గొప్పదో మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణలో పల్లెలో ఒక్కొక్క గాయకుడు ఉన్నాడు. గొర్రెలు కాసుకునే, మహబూబ్నగర్ లో గొర్రెలు కాసుకునే కొండయ్య కూడా అద్భుతమైన పాటలు ఎందుకు పాడుతున్నాడు అంటే, ఈ పాట నేను రాయగలను, ఈ పాట నా జీవితము, ఈ పాట మా అయ్య గురించి అనే ఒక తాత్విక భరోసా ఒక కవి ఇవ్వగలిగితే, దీన్ని నేను కూడా రాయగలను అని సృజనాత్మక భరోసా ఇవ్వగలిగితే అతను మహాకవి. గద్దర్ అలాంటి ఒక నమ్మకాన్ని తన తర్వాత తరానికి ఇచ్చాడు. అది గద్దర్ యొక్క గొప్పతనంగా మనం భావించాల్సినటువంటి అవసరం ఉంది. దొర అనే డీజీపీ ఆఫీసర్, నేను వేలాది AK-47 ఎదుర్కొంటాను కానీ గద్దర్ పాటను మాత్రం నేను ఎదుర్కోలేను అన్నానంటే గద్దర్ పాట యొక్క తీవ్రత మనకు అర్థమవుతుంది. 5 దశాబ్దాల సామాజిక, రాజకీయ, ఆర్థిక, ఆత్మగౌరవ, దళిత తెలంగాణ ఉద్యమాల తాత్విక ఆశయాలను మోసుకెళ్ళింది పాట. ఇంత విస్తృతమైనటువంటి ఉద్యమ వైవిధ్యము, ఉద్యమ తాత్విక వైవిధ్యము ఒక గద్దర్ పాటల్లోనే మనకు కనబడుతుంది. ఆయన విప్లవోద్యమం దగ్గర ఆగిపోలేదు. విప్లవోద్యమ పరిమితుల్ని క్వశ్చన్ చేశాడు. విప్లవోద్యమం దాటి మాలమాదిగ జీవితపు సన్నని సందుల్లోకి వచ్చాడు. అందుకు గద్దర్ యొక్క పాట ఇవాళ భారతదేశంలోనే ఒక గొప్ప ఉదాత్తమైన తాత్విక చైతన్యాన్ని, కల్చరల్ స్పిరిట్ ని గద్దర్ పాట అందించింది. ఇవాళ తెలంగాణ ఫలాలు మనం అనుభవిస్తున్నాం. తెలంగాణ ఉద్యమం ఫలాలు మనం అనుభవిస్తున్నాం. ఈ తెలంగాణ ఉద్యమానికి ఒక అద్భుతమైన మహనీయమైనటువంటి స్ఫూర్తిని తన పాట ద్వారా ఇచ్చినటువంటి మహోన్నత గాయకుడు కవి గద్దర్ అని మనందరం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ తెలంగాణ సంస్కారం అంటే ఫలాలు భక్షించడం కాదు, తెలంగాణ రాష్ట్ర ఫలాలను భక్షించడం కాదు. సంస్కారం అంటే మూలాలను రక్షించడం. ఆ మూలాలు దళితులు, గిరిజనులు, స్త్రీలు, ఆ మూలాలు బహుజనులు, ఆ మూలాల కేంద్రంగా గద్దర్ పాట సాగింది. స్త్రీ విముక్తిని, మహిళా సాధికారతని కూడా అద్భుతంగా గద్దర్, ఏ వచన కవి స్త్రీవాదులు తడవనటువంటి అంశాన్ని, స్త్రీ విముక్తి గురించి, స్త్రీ స్వేచ్ఛ గురించి గద్దర్ తడిమాడు. తెచ్చి పెడితే తిని కూర్చుంటావు, తిన్నది అరగట పంట అంటావు మొగుడు, ఒక ప్రశ్న అడుగుతాను చెబుతావా నువ్వని గద్దర్ పాట వేల ప్రశ్నల మేనిఫెస్టో లాగా ఉంటుంది. అలా అద్భుతమైనటువంటి రాజ్యాన్ని కడగడలాడించే, అటు హిందూ సామ్రాజ్యవాదమైన, అటు అమెరికన్ సామ్రాజ్యవాదమైన, ఇటు మనువాదమైన, మార్కెట్ వాదమైన, వీటన్నిటి మీద గద్దర్ తన పాటల ఆటం బాంబులు విసిరాడు. మనువాదానికి, మార్కెట్ వాదానికి, హిందూ సామ్రాజ్యవాదానికి, అమెరికన్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడే ఒక తాత్విక ఆశయాన్ని, ఒక తాత్విక దీపాన్ని ఈ జాతికి అందించి గద్దర్ వెళ్ళిపోయాడు. అందుకు ఇవాళ మనం గద్దర్ గురించి మాట్లాడుకోవాల్సినటువంటి అవసరము ఉంది. అలాగే పాటను, తెలంగాణ భాష అంటే తౌరక్యాంధ్రము అని నిర్మించారు. అది తురక
ముస్లింల భాషతో కలిసి ఉంటుందని. ఇది తప్పు. తెలంగాణ జీవ భాష. తెలంగాణ జీవ భాషలోనే నేను పాటలు రాస్తాను అని ప్రతి పాటను తెలంగాణ జీవ భాషలో రాసి తెలంగాణ భాషకి అద్భుతమైన కావ్య గౌరవాన్ని, తెలంగాణలో నుడికారాన్ని, పలుకుబడులను, డెక్షన్ని ఎంత మాధుర్యభరితమైనదో తెలంగాణ భాష గద్దర్ పాట ద్వారా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. అలాగే ప్రజా వాగ్గేయకారులంటే అన్నమయ్య, త్యాగయ్య వీళ్ళు పాటలు రాస్తారు, పాటలు ఆలపిస్తారు, రెండే అంశాలు. కానీ గద్దర్ తర్వాత వచ్చినటువంటి నాసర్ కానీ, సుబ్బారావు పాణిగ్రాహి కానీ, తిరునగరి ఆంజనేయులు కానీ, సుద్దాల హనుమంతు కానీ వీళ్ళు మొదటి తరం ప్రజా వాగ్గేయకారులు. వీళ్ళ పరిమితులకు భిన్నంగా 5 అంశాలు: సృజన, తానే పాట రాస్తాడు, తానే ట్యూన్ చేస్తాడు, తానే పాడతాడు, తానే అభినయిస్తాడు, తానే డాన్స్ చేస్తాడు. సృజన, గానము, స్వరకల్పన, అభినయము, నృత్యము, ఈ 5 రకాల అంశాన్ని ప్రజా వాగ్గేయకారులు ఎలా పాట రాయాలి, ఈ 5 రకాల ఒక డ్రామా, ఒక ఏకపాత్ర, ఒక కల్చరల్ ఎలిమెంట్ ని సాహిత్యంలోకి ఎలా తీసుకురావాలి అని గద్దర్ ఒక మోడల్ ఇచ్చాడు. భారతదేశంలో ఒక పాపులో నిరుడ కానీ, లేదా పాల్ రాప్సన్ కానీ, లేదా అమెరికన్ గాయకులు కానీ ఈ 5 అంశాల కేంద్రంగా వాళ్ళ కళా ప్రదర్శన సాగలేదు. అది ప్రపంచంలో ఒక గద్దర్కే చెల్లు. తర్వాత మన ఎక్కడన్నా ఆయన వారసత్వాన్ని అద్భుతంగా కొనసాగిస్తూ ఉన్నాడు. అంతకంటే వైవిధ్యభరితంగా గద్దర్ అన్న వారసత్వాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ బహుజన కెరటాలు సంచికని ఎవరు ఆవిష్కరించాలి, ఆవిష్కరించే అర్హత ఎవరికి ఉంది అంటే మన అన్న గోడె వెంకన్న మాత్రమే ఉంది అని మనం భావించాం. కాబట్టి అలా గద్దర్ యొక్క పాత్రను, గద్దర్ యొక్క తాత్విక దృక్పథాన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ, గద్దర్ నిరంతరం ప్రజల మధ్య ఉన్నాడు. విశాఖ విద్యార్థుల కరపత్రం 70లో విశాఖలో ఒక కరపత్రం వేశారు మీలాంటి విద్యార్థులు. శ్రీశ్రీని వాళ్ళ తరాన్ని గడగడలాడించారు. ఓ విప్లవ కవులారా, ఓ అభినయ కవులారా, మీరు సినిమా హీరోల బూట్లు తుడుస్తారా, ప్రజల వైపు నిలబడి వీరగానం చేస్తారా, తెలుసుకోండి, మాకు సినిమా హీరోల బూట్లు తుడిచేవాళ్ళు అక్కర్లేదు అని విశాఖ విద్యార్థులు అన్నారు. గద్దర్ ప్రజల వైపు నిలబడి వీరగానం చేసే కవిగా, కాలం కన్నటువంటి ఒక బిడ్డగా తెలుగు సాహిత్యం ముందుకు వచ్చాడు. గాలిలోని వాలుల, నీటిలోని చేపల, ప్రజల మధ్యన ఒక్కడిగా ఉండాలి కవి గద్దర్. అలా ఉద్యమాల మధ్యన, పోరాటాల మధ్యన ఉండి ఆ ఉద్యమాల పోరాటాల తత్వాన్ని వాగ్దానం చేశాడు పాట ద్వారా అని తెలియజేస్తూ, మరొకసారి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ మిత్రులకు, అన్న ఆచార్య శ్రీపతి రావుడి గారికి అందరికీ నమస్కారం. జై భీమ్. థ్యాంక్ యూ. సభాధ్యక్షుడు, వేదిక అలంకరించిన పెద్దలు, కార్యనిర్వాహకులు, ప్రియమైన విద్యార్థులు అందరికీ నా హృదయపూర్వక అభివాదం తెలియజేస్తూ, మిత్రులారా, చాలా తక్కువ సమయం ఉన్నది కాబట్టి నేను పెద్దగా ఇంకా చాలా మంది ఉపన్యాసాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. నేను కూడా బేసిక్ గా ఉపన్యాసం ఇవ్వడానికి రాలేదు, ఉపన్యాసాలు వినడానికి వచ్చినాను. కాబట్టి ఈ దేశం లోపల ఎంతో మంది ప్రజా గాయకులకు గద్దరన్నకు చాలా వ్యత్యాసం ఉంది మిత్రులారా. ఇక్కడ కూర్చున్న అందరి లోపల ఎంతమంది గద్దరన్న చనిపోయాడని భావిస్తున్నారు, ఎంతమంది ఇంతగా బతికే ఉన్నారని భావిస్తున్నారు? మిత్రులారా, ఒక సందర్భంలో నేను గద్దరన్న ఇంటికి వెళ్ళినాను. ఒక చిన్న కార్యక్రమంతో పిలుపుతో దేనికో వెళ్ళినప్పుడు ఆయనకు అనుకోని కారణంగా నా దగ్గరికి ఈ ప్రోగ్రామ్ కు అటెండ్ కాలేకపోయినాడు. పోయినప్పుడు నేను అడిగినాను, అన్న ఎందుకు మీరు రావట్లేదు ప్రోగ్రామ్ కంటే? ఆయన మీద బెంగళూరులో ఒక కేసు ఉంది,
ఆ కేసు వల్ల నేను రాలేకపోతున్నాను అన్నాడు. ఈ దేశంలో అనేక రాష్ట్రాలపై మీ పైన కేసులు ఉన్నాయి కదా అని అడిగినాను. అవునన్నాడు. ప్రభుత్వంలో ఎంతో మంది నేను జైల్లో పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు కదా అని అడిగినాను. అవునన్నాడు. అవునన్న తర్వాత ఒక చిన్న చిరునవ్వుతో ఆయన నోటి నుంచి, నేను గద్దర్కు చాలా సన్నిహితుడిని, ఆయన చివరి దశ లోపల కూడా చాలా సార్లు ఆయనతో కలిసి చాలా రోజులు కూడా గడిపినటువంటి వ్యక్తి. ఆ చిరునవ్వు తర్వాత ఆయన చెప్పిన మాట, మిత్రులారా, గద్దర్ని జైల్లో పెట్టవచ్చు, గద్దర్ని తుపాకీతో కాల్చొచ్చు, గద్దర్ని ఉరిదీయొచ్చు, గద్దర్కి రంగు రూపు వాసన ఉండొచ్చు, గద్దర్కి కులం ఉండొచ్చు, కానీ గద్దర్ గలాన్ని తూటాలతో కాల్చలేరు, గద్దర్ గలాన్ని ఉరిదీయలేరు, గద్దర్ గలాన్ని తూటాలతో కాల్చలేరు, లేదా గద్దర్ గలానికి రంగు రూపు వాసన లేదు, గద్దర్ గలానికి కులమే లేదు. మిత్రులారా, గద్దర్లకు ఇంకో మాట ఏం చెప్పిండారంటే, ఈ దేశంలో కాదు ఈ ప్రపంచంలో శబ్దం చేసే యుద్ధం ఇంకా ఏది చేయలేరని చెప్పినారు. మిత్రులారా, శబ్దం కన్నా గొప్ప విషయం గద్దర్ల గురించి మీకు ఇంకా కొత్తగా అర్థం కావడానికి ఈ ప్రపంచంలోనే ప్రజా గాయకులుగా పేరు పొందిన ఒక 3 పేర్లు మీకు చెప్తాను. మిత్రులారా, 1 అమెరికా దేశాన్ని గడగడలాడించిన బాబ్ మార్లే, 2 విక్టర్ జరా, 3 చీలీ దేశం నుంచి బాబ్ మార్లే, విక్టర్ జరా. ఈ ఇద్దరితో పాటు ఇంకొక గాయకుడు కూడా ఉన్నాడు. ఇంకో కూడా పేరు సడన్ నోటికి రాలేదు. మిత్రులారా, ఈ బాబ్ మార్లే ప్రపంచంలోనే అమెరికా చాలా గొప్ప దేశం. ఈ దేశంలో ఈ దేశాన్ని చూస్తే ప్రతి దేశం కూడా చాలా భయపడేది. కానీ అమెరికా ఈ ప్రజా గాయకుల 3 చూసినప్పుడు చాలా భయపడేది. ఎందుకు ఒక రాజ్యం ప్రజా గాయకులను చూస్తే భయపడ్డది అనడానికి మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. మిత్రులారా, దాని నుంచే నిజంగా ఈ రోజు ఎప్పుడైతే వేదిక పైన అనేక మంది మిత్రులు వక్తలు చెప్తున్నారు గద్దర్ పాట ఎంత బలమైన, గద్దర్ని అనేక రకాలుగా అర్థం చేసుకున్నారు, కానీ నేను అర్థం చేసుకున్న పద్ధతి వేరే ఉంది. మిత్రులారా, ఈ దేశంలో ఆయన పాడిన పాటలు చైతన్యం చేసిన దానికన్నా రాజ్యాన్ని గడగడ వణికించిండు. ఈ దేశంలో ఈ రాష్ట్రంలో 40 ఏళ్ళు రాజ్యాన్ని ఉచ్చబోయించిన వ్యక్తి అని నేను బలంగా నమ్ముకున్నాను. మిత్రులారా, ఆయన పాట లేదా ఆయన మీటింగ్ అంటేనే రాజ్యానికి ఉచ్చబోసుకునేది. అలాంటి గద్దరన్న మన మధ్య లేకపోవడం, దాన్ని మనము ఎంతవరకు పూర్తి చేస్తాము, మన పైన ఎంతవరకు బాధ్యత ఉందని మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. అట్లాగే ఈ సందర్భాల లోపల మనం ఎంతవరకు ఆయన కర్తవ్యాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. మిత్రులారా, కాబట్టి అన్న ఈ పుస్తకావిష్కరణను 1 రోజుల లోపల పూర్తి చేసి చాలా అద్భుతంగా మరి మనందరికీ ఆవిష్కరించడానికి తీసుకొచ్చినాడు. మరి అన్న కూడా చెప్తున్నాడు టైం చాలా తక్కువగా ఉందని. సో మరోసారి గద్దరన్న చెప్పిన ఒక చివరి మాట మీకు చెప్పేసి నేను ముగించేస్తాను. మిత్రులారా, తాను చనిపోయే ముందు చాలా వీడియోలలో మీరు చూస్తుంటారు, కానీ తాను చనిపోయే ముందు నాకు స్వయంగా చెప్పిన మాట ఉన్నది. సచ్చే ముందు చెబుతున్నా సత్యమే చెబుతున్నా. మిత్రులారా, సచ్చే ముందు చెబుతున్నా సత్యమే చెబుతున్నా, ఇక తిరగబడుదాము. నువ్వు కుమిలి సచ్చే కన్నా, నువ్వు ఏడ్చి సచ్చే కన్నా, బాధలతో చచ్చే కన్నా, అట్లయినా ఇట్లయినా ఎట్లయినా సచ్చేదే పోరాడి సద్దాము, పోరాటంలో సద్దాము. మిత్రులారా, ఇప్పుడైనా మనం నిజంగా గద్దరన్నకు ఏదైనా చేయాల్సిన అవసరం ఉంది అని అంటే పోరాటాల ద్వారా చేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
Actually, I should bring to your notice that they have taken up a great task of establishing the statue of Gaddar in his with 40 lakhs. 40 లక్షల రూపాయలతో గద్దర్ గారి స్టాచ్యూని వాళ్ళు పెట్టబోతున్నారు. ఆల్సో ఇన్ ఇన్ ఏరియా ఆఫ్ 8 acres హైవే, బెంగళూరు హైవేలో 8 acres లో వీళ్ళ నాన్నగారు తర్వాత భరత్ వీళ్ళు కలిపి they are going to establish a huge statue of Gaddar. That is the relationship or dedication they have got to the public for emancipation. Thank you, Tamil. Okay, I'll not take much time. Friends on the dais and of the dais, Jai Bhim to all and salute to Gaddar. Well, it's I have at the outset I congratulate our friend Ramulu and his friends for bringing out this volume. I think it's the greatest contribution to Gaddar. I think about 50 friends actually shared their experience with Gaddar. And all the writers are really very, very interesting. I grew up listening Gaddar's song. We have a very typical culture in Telangana villages. Almost every day we woke up listening Gaddar songs and other songs. There used to be office in our villages, and office people will start with this songs from 5 o'clock or so, and that is how we grow up. And Telangana actually has a very different kind of culture, and which is based on a very fighting spirit. So, if you go to any village, you will find 2-3 commemoration stupas. People died in different kinds of struggles and fights. And you see, Gaddar, somebody was also telling, is actually product of Telangana culture. Okay, so it is this culture actually shaped Telangana. We all actually grow up from this culture. We watch this Mabhumi play, and then it made into a movie as well later on. And these are very popular in the villages. So, but unfortunately, you don't see much of a transformation in Telangana villages. People are still fighting for their rights and basic things. And I am very fortunate to meet Gaddar personally during the Telangana movement. We worked together on a document, Telangana people's statement, and those days actually were very, very wonderful. I never thought that meeting Gaddar personally, having discussion with him. I don't know how many meetings we had in one of our professors in our house. And dinners and discuss some wonderful discussions, experiences and all that. Of course, a lot of things are there. But how do we understand that Gaddar is very, very important? His travel, his trajectories in life. There are so many shifts, and as academicians, so we need to actually understand his trajectories,
he actually did a lot of experiments with various ideological positions and various things. But one thing you see in his life is like the commitment to the people's cause. So you don't see any deviation from his basic fundamental commitment to people's issue and people's cause. That is very very important. And as he used to say, the sound is very very powerful. And all his songs going to be there with us. Physically he may not be with us, but his songs, his poetry, his cultural performance will be there in our memory for centuries as long as this earth exists. So yeah, so what we see in history is the critical thinkers. They get very less response during their lifetime, but after their death, after they leave this world, they will be celebrated, commemorated more and more. So we have seen Ambedkar during his lifetime. So people hardly bothered, cared about him, but after his death, you can see how he is impacting India and world. Last year I was in the US, and many universities competing to put up Baba Saheb Ambedkar statues. I think a similar kind of thing would also happen in Gaddar's case, because Gaddar is not a small personality, and he'll be there and celebrated by people of India and world. And once again, my salutes to Gaddar. Thank you for giving me this opportunity. Thank you. జాషువా గారి ఒక మాట చెప్తాను. గుర్రం జాషువా గారు ఆయన ఏమంటారంటే, రాజు జీవించు రాతి విగ్రహములయందు, సుఖవి జీవించు ప్రజల నాలుకలయందు అంటారు. అంటే చచ్చిపోయిన తర్వాత అయినా వాళ్ళకి టైమే లేదు, వాళ్ళు ఎప్పుడు ప్రజల్లోనే ఉంటారు. గద్దర్ గారు అలాంటి గొప్ప కవి అని చెప్పడానికి చాలా గర్వంగా ఉంది. ఇప్పుడు మన పక్కన ఉన్నటువంటి కమలాపూర్ లో 35 years he has been a people sarpanch of the village, very honest and sincere person, a leader. కుమార్ గౌడ్ గారు ఉన్నారు మనతో. కుమార్ అన్న 2 నిమిషాలు వారి మీటింగ్స్ తెలియజేస్తారు. he has been a supporter to the Bahujan movement. 35 years without any opposition he has been a sarpanch, and from the Bahujan communities it is very very difficult to sustain for a long time, and Kumar Amma could do it because of his sincerity and honest services. Anna. సభాధ్యక్షులు ప్రొఫెసర్ తిరుపతి రాములు గారు, అదేవిధంగా సభా వేదిక ఉన్నటువంటి పెద్దలు, విద్యార్థులు, మేధావులు, మిత్రులారు, 1977లో తెల్లాపురంలో అంటే విప్లవ సాంస్కృతిక కార్యక్రమాలు ఏదైతే ఆంధ్ర రాష్ట్రంలో తర్వాత దేశవ్యాప్తంగా జరుగుతున్న క్రమంలో 1977లో తెల్లాపురంకి వచ్చాడు. తెల్లాపురం ఉన్నటువంటి సాంస్కృతిక కార్యక్రమాల్లో ఇచ్చిన తర్వాత, తెల్లాపురం ఉన్నటువంటి అన్ని కులాల తర్వాత కింది కులాలు ఉన్నటువంటి రాజకీయ చైతన్యం బాగా పెరిగింది. అంటే నేను ఇప్పుడున్నటువంటి ఒక 30 సంవత్సరాలు సర్పంచ్గా చేసిందంటే కారణం అక్కడ ఉన్నటువంటి గద్దర్ గారి ప్రభావం మా తెల్లాపురం మీద చాలా ఉంది. అదేవిధంగా తెల్లాపురం ఉన్నటువంటి 1980 ఉన్నటువంటి తెల్లాపురం 1981 వచ్చిన తర్వాత తెల్లాపురంలో పెను మార్పులు వచ్చినాయి. తర్వాత ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ప్రతికూలం కూడా అక్కడ ఉన్నటువంటి రాజకీయ చైతన్యం కాబట్టి అక్కడ ఉన్నటువంటి పదవులు ప్రతీకారం కాకుండా అన్ని కులాలు కూడా సోదరభావం పెరిగింది అక్కడ. తర్వాత రెండవ సంఘటన తెల్లాపురం అంటే ఇక్కడ ఉన్నటువంటి అగ్రవర్ణాలు ఉన్నటువంటి రెడ్డిది డామినేషన్ ఉన్నటువంటి తెల్లాపురం. అటువంటి తెల్లాపురంలో తర్వాత ఉన్నటువంటి ఎంపీటీ సెలక్షన్ వచ్చిన తర్వాత బహుజన సమాజ్ పార్టీ నుంచి ఏనుగుర్తు మీద ఒక బీసీ కులం చెందినటువంటి ముత్తురాజు ఉన్నటువంటి ఒక క్యాండిడేట్ కలిసి
తెల్లాపురం ఉన్నటువంటి రామచంద్రపురం మండలంలో వైస్ ప్రెసిడెంట్ గా గెలిచి తర్వాత ఉన్నటువంటి 5 సంవత్సరాలు కూడా అతడు ఉన్నటువంటి పరిపాలించాడు. మిత్రులు ఇక్కడ గద్దర్ గారు ఇక్కడ ఉన్నటువంటి అదే జీవితం మొత్తం కూడా ప్రజల గురించి, అదే బీద వాళ్ళ గురించి తను త్యాగం చేసినటువంటి మహాపురుషుడు. గద్దర్ గారు ఏదైతే కారంచేడు సంఘటన జరిగిందో, అంతకు ఉన్నటువంటి విప్లవ పొందం నుంచి కారంచేడు సంఘటన జరిగిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పులే అంబేద్కర్ నుంచి ఆలోచన విధానం, తర్వాత ఉన్నటువంటి ఇక్కడ కుల చైతన్యం, తర్వాత ఉన్నటువంటి ఓట్ల చైతన్యం, అతను ఎప్పుడు మాట్లాడినా కానీ ఓట్ల విప్లవం కావాలని చెప్తుండే. అంటే ఈ మార్పు వచ్చింది ఇక్కడ ఉన్నటువంటి మార్క్స్ ఒకటే కాదు, ఇక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ కూడా తెలుసుకోవాలి. మార్క్స్ అంబేద్కర్ ఉన్నటువంటి ఇక్కడ కులం వర్గం 2 ఉన్నాయి కాబట్టి ఈ 2 కలిపి ఇక్కడ ఉన్నటువంటి బహుజనులకు రాజ్యాధికారం కావాలని అతను ప్రగాఢ విషయం ఉండే. ఆ దిశలో ఇక్కడ ఉన్నటువంటి సేవ్స్ కాన్స్టిట్యూషన్, తర్వాత అదేవిధంగా ఉన్నటువంటి హిందుకు రావాలన్నటువంటి రాజ్యాధికారం రావాలంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఉన్నటువంటి ఓట్ల చైతన్యం కావాలని అలా చివరి ఉన్నటువంటి దశలో ప్రయత్నం చేసిన క్రమంలో ఏదైతే ఉన్నదో ఆయన భౌతికంగా మన దగ్గర లేకుండా తర్వాత ఆయన ఆలోచన విధానం ఏదైతుందో ఇక్కడ మనం అందరం కూడా ఏదైతే మనం తీసుకుని వెళ్తామో అదే లేకున్నటువంటి నివాళులు అర్పిస్తున్నాం, చెప్తూ ముగిస్తున్నాం. ఇప్పుడు ఒక సునామీ ఉంది మన ముందు, సునామీ వాళ్ళ మీద సునామీ. బట్ ఐ రిక్వెస్ట్ సుదర్శన్ అన్న, ప్లీజ్, థ్యాంక్ యూ సో మచ్, వెరీ కైండ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ అన్న. నేను ఎక్కువసేపు ఏం మాట్లాడను. సో ఐ జస్ట్ వాంట్ టు షేర్ మై అండర్స్టాండింగ్ హౌ టు estimate the role of man in the construction of the history. So in the writing of Baba Sahib Ambedkar, Ranade Gandhi Jinnah, so he starts with that his speech. And ఏమంటాడనంటే, in Marxist theory, history creates the leaders and the leaders won't create history, right? సో బకెల్ ఏమంటాడు అని అంటే, చరిత్రను నిర్మించేది geography and physics. These two are very much important in the construction of history. They plays determining role. In Marxist understanding, the economic forces are the determining things which construct the history. In that process, the man doesn't have any bigger role. అసలు రోలే లేదు అనేది ఒక ఆలోచన. అయితే అంబేద్కర్ ఏం చేస్తాడు అని అంటే, హీ టుక్ కార్లైల్స్ ఒపీనియన్. చరిత్రను నిర్మించడం లోపల సోషల్ ఎకనామిక్ ఫోర్సెస్, జియోగ్రఫీ, ఫిజిక్స్ ఎంత పాత్ర నిర్వర్తిస్తాయో, చరిత్రని మలుపు తిప్పే క్రమం లోపల మనుషులు కూడా అంతే కీలకమైన పాత్రను పోషిస్తారు అని చెప్పి అంబేద్కర్ చరిత్ర నిర్మాతల లోపల మనుషుల యొక్క పాత్ర ఎట్లా ఉంటుంది అనే విషయాన్ని ఇక్కడ మాట్లాడుతున్నాను. అయితే ఇక్కడ నేను ఆ విషయాన్ని ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అని అంటే గద్దర్ విషయం లోపల చాలా మంది దళిత కవులు కానీ, దళిత ఇంటలెక్చువల్స్ కానీ, అంటే నా అనుభవం లోపల దే ఆర్ అనేబుల్ టు ఆన్సర్ ద క్వశ్చన్స్ టు మార్క్సిస్ట్ పీపుల్. అంటే గద్దర్ని నిర్మించింది పార్టీ, గద్దర్ని నిర్మించింది మార్క్సిజం అనేది చెప్తాము. ఇక్కడ అంబేద్కర్ ఏం చెప్తుండో అని అంటే, నీకు మార్క్సిజానికి తెలంగాణలో ఈ దేశం లేదన్న చరిత్ర ఉంది అని అంటే, ఆ చరిత్ర నిర్మించిన దాంట్లో గద్దర్ ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని. సో అంటే గద్దర్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అని అంటే, ఈ దేశంలో మార్క్సిస్ట్ మూవ్మెంట్ కి ఏదన్నా ఒక హిస్టరీని క్రియేట్ అయింది అని అంటే, అది మార్క్సిస్ట్ లీడర్స్ కంటే కూడా ఒక కల్చరల్ అసర్షన్ ని, ఇట్స్ నాట్ జస్ట్ సింపుల్ కల్చరల్ అసర్షన్, ఇట్ ఈస్ అసర్షన్ ఆఫ్ ద మాసెస్ ఆఫ్ దిస్ కంట్రీ. అందుకని ఆయన చివరిగా మరణం మీద రాసుకున్నటువంటి పాట లోపల నాకు అది విన్నప్పుడల్లా విపరీతమైన దుఃఖం వస్తా ఉంటుంది. చేతులెత్తి శరణు వేడితే ఆదరించు వారెవ్వరు అని అంటాడు. సో ఐ కెన్ సీ in anywhere in India,
ఇన్ హిస్ టైం. మొత్తం గద్దర్ జీవించి ఉన్న కాలం లోపల ఈ దేశం లోపల ఏ మూలనైనా సరే ఒక మనిషి చేతులు ఎత్తి నా కోసం నా ప్రాణం కాపాడండి అని అంటే ఆడ గద్దర్ నిలబడి ఉన్నాడు. అది తెలంగాణ ఉద్యమం కావచ్చు, అది మార్క్సిస్ట్ మూవ్మెంట్ కావచ్చు, అది విప్లవకారుల హత్యలకు సంబంధించింది కావచ్చు, దళితులకు సంబంధించింది కావచ్చు, స్త్రీలకు సంబంధించింది కావచ్చు, సామ్రాజ్యత విషకగిలి కావచ్చు. ఇన్ ఎనీ కాంటెక్స్ట్ గద్దరు ఈ దేశం లోపల ఎక్కడైనా ఏ ఒక్క మనిషి అయినా చేతులెత్తి నన్ను ఎవరన్నా గుండెలకు అమ్ముకుంటే చాలు అని అనుకున్నటువంటి దిక్కులేని మనుషులకు గద్దర్ పాట అనేటటువంటిది ఒక పీపుల్ అసలు. అందుకనే చాలా మంది ఆయన లోపల చాలా పొరపాట్లు తప్పులు వెతకడం కొరకు ప్రయత్నం చేస్తూ ఉంటారు. నేనేమంటాను అని అంటే అసలు ఆ విషయాలు ఏమీ కూడా రెలవెంట్ కాదు. భరత్ మాట్లాడుతున్నప్పుడు పాల్ రాబ్సన్ తోటి, విక్టర్ జెరా తోటి, బాబ్ మార్లే తోటి పోలుస్తా ఉన్నారు. కాంట్ యూ సీ ఎనీ డిఫికల్టీస్ ఇన్ దెమ్? అక్కడ ఏమి నీకు పొరపాట్లే కనపడవా? అసలు ఇది ఏవి కూడా రిలవెంట్ కాదు. ఒక మనిషి తను జీవించి ఉన్న కాలం లోపల మానవ సమాజాన్ని చైతన్యవంతం చేస్తూ అధికార మూలాలని బద్దలు కొట్టి, ఈ దేశపు అధికార మూలాల మహాద్వారాలని బద్దలు కొట్టి, ఆ బద్దలు కొట్టినటువంటి ద్వారాల ముందర శబ్ద యుద్ధం చేసినటువంటి వాడు, శబ్దంతో యుద్ధాన్ని సృష్టించినవాడు. సో దాట్ ఐ ఫీల్ he is greater than Paul Robson, he is greater than Victor Jara, he is greater than the Bob Marley. Yes, the only concern towards my understanding where Gaddar failed that ఒక్క పాట అన్న ఇంగ్లీష్ లో రాసి లేడు, ఒక్క పాట అన్న ఇంగ్లీష్ లో రాసి లేడు. వాళ్ళు ఇంగ్లీష్ లో పాటలు రాసి ఇంగ్లీష్ లో పాడారు కాబట్టి ప్రపంచం అంతా ఇప్పుడు కళాకారులుగా ఉన్నారు. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగినటువంటి దేశంలో అన్ని రకాల ఉద్యమాలకు ఆత్మలాగా నిలబడి అధికార ద్వారాలని తన సంగీతంతో, తన గానంతో బద్దలు కొట్టినటువంటి వాడు ఈ దేశానికే మిగిలిపోయి ఉన్నాడు. సో ద లాంగ్వేజ్ ఇస్ ద బిగ్గెస్ట్ బ్యారియర్ నాట్ టు బికమ్ గద్దర్ యాజ్ ఏ వరల్డ్ గ్లోబల్ బాడీ, రైట్? సో డియర్ ఫ్రెండ్స్, దీన్ని అర్థం చేసుకున్నటువంటి వాళ్ళల్లో ఎవరేం అర్థం చేసుకున్నారో నాకు తెలియదు, కానీ కాన్షీరామ్ అండర్స్టాండ్ గద్దర్ వెరీ మచ్. ఎంత అంటే ఒకటే చెప్పి ముగించేస్తాను అన్న. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నాను అని అంటే, కాన్షీరాము ఇట్లా తన గ్రామానికి ఒక 5 కిలోమీటర్ల దూరం నుంచి సైకిల్ యాత్ర చేసుకుంటూ పోతుంటే, ఆ యాత్ర చేస్తున్న కాలం లోపల కాన్షీరామ్ వాళ్ళ అమ్మ చనిపోయింది. వాళ్ళ బ్రదర్ బంధువులు వచ్చేసి అమ్మ చచ్చిపోయింది, నువ్వు రావాలి అని చెప్తే, చచ్చిపోయిన తర్వాత నేను రావడానికి ఏం లేదు, నేను డాక్టర్ని కాదు, రైట్? ఒకవేళ ఆమె కుస ప్రాణంతో ఉంది అని అంటే హాస్పిటల్లో పడి ఉంటే నేను ఏమైనా డాక్టర్ నైట్ వచ్చి నేను వైద్యం చేయడానికి అవకాశం ఉంది. అమ్మ చచ్చిపోయింది, ఏం చేయాలి ఇప్పుడు? దానం చేయాలి. అది నేనున్నా లేకపోయినా మీరు కూడా ఎవరైనా చేయగలుగుతారు. కానీ నేను నా అమ్మ లాంటి అమ్మలు కోట్లాది మంది ఉన్నారు, వాళ్ళ జీవితం మార్చడం కొరకు ప్రయత్నం చేస్తున్నా. అమ్మ చచ్చిపోయింది, కావకూడని అమ్మల కోసం నేను సైకిల్ యాత్ర చేస్తా ఉన్నాను అని అన్నాడు. తల్లి చస్తే అంతిమ శవయాత్రకు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాన్షీరాము తల్లి ముఖం చూడటానికి పోనోడు గద్దర్ పైన కాల్పులు జరిగితే 4 గంటలలో హైదరాబాద్ నిజాం సమాధి. సో దిస్ ఇస్ వాట్ గద్దరు, ఇది గద్దరు, అది ఇది కాదు. జిలకర్ రాశాడు ఇది గద్దర్ యుగం అని అన్నాడు. ఎస్, ఇట్ ఇస్ గద్దర్ యుగం. గద్దర్కు ఇంకా చాలా కాలం పాటు గద్దర్ లాంటి మరొక మహావీరుడు సంగీత ప్రపంచం లోపల జనిస్తే తప్ప, ఇక్కడ మనం ఇంతకు ముందు నేను మాట్లాడినట్టే, అంటే భౌగోళిక పరిస్థితులు ఫిజిక్స్ క్రియేట్ చేసుకుంటే తప్ప, లేదా ఉత్పత్తి శక్తులు సృష్టించుకుంటే తప్ప, మార్క్స్ చెప్పినట్టు అవి ఉన్నా లేకపోయినా అవి లేనంత కాలం గద్దర్ అనేటటువంటి ఒక శబ్దం ఈ భూమి మీద నిరంతరం గీతాలాపన చేస్తూనే ఉంటుంది. సో అట్లాంటి గద్దర్ని ఈ నేలకు, ఈ దేశానికి, ఈ ప్రజలకు ఇచ్చినటువంటి ఆయన తల్లి లక్ష్మమ్మకు నా పాదాలు. థ్యాంక్ యూ సో మచ్ సుదర్శన్. పాటిబండ్ల ఆనందరావు గారు
రాజగృహ ప్రవేశం అనే ఒక అంబేద్కర్ మీద ఒక నాటకం రాశాడు. మీరు ఒక మాట చెప్తుంటే నాకు అంబేద్కర్ గారు ఆ నాటకంలో అంబేద్కర్ ఒక డైలాగ్ ఉంటుంది, అది గుర్తుకొచ్చింది. ఏంటంటే అంబేద్కర్ లండన్ వెళ్తుంటారు, ఆయన భార్య ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు పిల్లల్ని అందరినీ ఇచ్చిపెట్టి నువ్వు వెళ్తున్నావు కదయ్యా అని భార్య అంటే అంబేద్కర్ అంటారు, నువ్వు మన బిడ్డ గురించే ఆలోచిస్తున్నావు, నేను దళిత బిడ్డలు అందరి గురించి ఆలోచన చేస్తున్నాను. చాలా గొప్ప సిమిలారిటీ కనిపించింది గద్దర్ గారు కాంశీరామ్ గారికి ఉన్నటువంటి సారూప్యంలో. మన మధ్య ఒక గొప్ప కవి ఉన్నారు, కొమ్మి రమేష్ బాబు గారు. సార్ మీరు ముందుకు రండి. గద్దర్ మీద మీరు రాసినటువంటి కవిత దీనిలో పబ్లిష్ అయింది. ఐ రిక్వెస్ట్ యు టు కమ్ ఫార్వర్డ్ అండ్ రీడ్ ద పోయిటరీ ఫర్ ద ఆడియన్స్. అందరికీ నమస్కారం. కవిత శీర్షిక మార్చింగ్ సాంగ్. కనులు కనే కొత్త కళ చివర దీపాల వరుస. కనులు కనే కొత్త కళ చివర దీపాల వరుస. నరాల్లోకి ఉత్ప్రేరక జలం చేరి హెచ్చిన రక్త పీడనం. నరాల్లోకి ఉత్ప్రేరక జలం చేరి హెచ్చిన రక్త పీడనం. కపాలంలో వాటంగా కూర్చున్న మండూకం లాంటి మెదడులో చెంగుమని ఓ గెంతు. కపాలంలో వాటంగా కూర్చున్న మండూకం లాంటి మెదడులో చెంగుమని ఓ గెంతు. దేహంలో దహన కేతనాల ఊరేగింపుల ఉప్పొంగు. దేహంలో దహన కేతనాల ఊరేగింపుల ఉప్పొంగు. అద్భుత జ్వలన సంగీతంలోకి తలకిందులుగా మునక. అద్భుత జ్వలన సంగీతంలోకి తలకిందులుగా మునక. గట్టిపోచల్ని కూర్చి మోపు చేసినట్టు ఆలోచనల్ని అల్లుకుని తయారైన కొత్త బంధువుకు. గట్టిపోచల్ని కూర్చి మోపు చేసినట్టు ఆలోచనల్ని అల్లుకుని తయారైన కొత్త బంధువుకు. అది పాట కాదురా నాయన నింగి అంచుల్ని కుదిపే ఉలికిపాటు. అది పాట కాదురా నాయన నింగి అంచుల్ని కుదిపే ఉలికిపాటు. మనసు బాగోలేక విందామంటే జోకొట్టదు సరే. మనసు బాగోలేక విందామంటే జోకొట్టదు సరే. విసుగుకి తాత్కాలిక విరుగుడు కాదు మరే. విసుగుకి తాత్కాలిక విరుగుడు కాదు మరే. కాలక్షేపపు బఠానీలా బాతాకానీలా. కాలక్షేపపు బఠానీ లాంటి బాతాకానీలా ఉబుసుపోనితనానికి అలుసు కాలేదు అసలే. కాలక్షేపపు బఠానీ లాంటి బాతాకానీలా ఉబుసిపోనితనానికి అలుసు కాలేదు అసలే. ఉత్తుత్తి తీగ లాంటి రాగంలా జారిపోవాలని అనుకుంటే అదెప్పటికీ జరగని కదలే. ఉత్తుత్తి తీగ లాంటి రాగంలా జారిపోవాలని అనుకుంటే అదెప్పటికీ జరగని కదలే. అది పాట కాదురా తండ్రి నవనాడీ కేంద్రాలపై కాటు. అది పాట కాదురా తండ్రి నవనాడీ కేంద్రాలపై కాటు. వినడానికి ముందున్న నువ్వు విన్న తర్వాత నువ్వు ఒకటి కాదంటోందదిగో మాయా దర్పణంలో అప్రతిహత బింబం. వినడానికి ముందున్న నువ్వు విన్న తర్వాత నువ్వు ఒకటి కాదంటోందదిగో మాయా దర్పణంలో అప్రతిహత బింబం. నిన్నటిలోకి రివైండ్ ప్లీజ్ అందామంటే వ్యాకరణ సూత్రం స్ఫురించదు. నిన్నటిలోకి రివైండ్ ప్లీజ్ అందామంటే వ్యాకరణ సూత్రం స్ఫురించదు. మిన్నంటిన హోరులోను పాదం కింద మట్టి చెప్పే మాటని వింటావు. మిన్నంటిన హోరులోను పాదం కింద మట్టి చెప్పే మాటని వింటావు. ఆ గజ్జల దండల కాళ్ళు ఎగిరి దుమికింది నీ గుండెలపైనే నేరుగా. ఆ గజ్జల దండల కాళ్ళు ఎగిరి దుమికింది నీ గుండెలపైనే నేరుగా. అది మామూలు పాట కాదురా బాబు. అది మామూలు పాట కాదురా బాబు. నిద్రని వధించే 100వ ప్రమాద హెచ్చరిక. నిద్రని వధించే 100వ ప్రమాద హెచ్చరిక. పరకాయ ప్రవేశము వెర్రి ఆవేశము ఆనవాళ్ళు చెప్పలేం కానీ. పరకాయ ప్రవేశము వెర్రి ఆవేశము ఆనవాళ్ళు చెప్పలేం కానీ. అయిపోతావు కదిలే చెట్టులా పుట్టలా గండిపడిన చెరువు కట్టల. అయిపోతావు కదిలే చెట్టులా పుట్టలా గండిపడిన చెరువు కట్టల. నీ ప్రమేయం లేకుండానే ఏడుపు తన్నుకొస్తుంది. నీ ప్రమేయం లేకుండానే ఏడుపు తన్నుకొస్తుంది.
నీ పెదాలు వంత పాడతాయి మైమర్చి, నీ పెదాలు వంత పాడతాయి మైమర్చి. హఠాత్తుగా జ్ఞాన చక్షువు విచ్చుకుంటుంది, హఠాత్తుగా జ్ఞాన చక్షువు విచ్చుకుంటుంది. చుట్టూ ఉన్న అల్లికల్లో తప్పుడు కొలత, దేవ దానవ పాత్రల పంపకాల మోసపు పోత బోధపడతాయి మెల్లగా. చుట్టూ ఉన్న అల్లికల్లో తప్పుడు కొలత, దేవ దానవ పాత్రల పంపకాల మోసపు పోత బోధపడతాయి మెల్లమెల్లగా. అందుకే చెప్తున్నది అది వట్టి పాట కాదు, అందుకే చెప్తున్నది అది వట్టి పాట కాదు. మానవ హారపు మార్చింగ్ సాంగ్, మానవ హారపు మార్చింగ్ సాంగ్. బాధ చెప్పుకోలేదు తన బాధ గురించి, బాధ చెప్పుకోలేదు తన బాధ గురించి. కన్నీరు కార్చలేదు తన కోసం కన్నీరు, కన్నీరు కార్చలేదు తన కోసం కన్నీరు. చింత విప్పలేదు తనలోని చింత ఒకంత కూడా, చింత విప్పలేదు తనలోని చింత ఒకంత కూడా. కానీ ఆయన పాట ఒక్కటి విన్నా చాలు, కానీ ఆయన పాట ఒక్కటి విన్నా చాలు. ఆ సంవేదనంతా మన చెవుల్లోకి, గుండెల్లోకి, మనసులోకి ప్రవహిస్తుంది వెల్లువై, యుద్ధ గీతకు పల్లవై. ఆ సంవేదనంతా మన చెవుల్లోకి, గుండెల్లోకి, మనసులోకి ప్రవహిస్తుంది వెల్లువై, యుద్ధ గీతకు పల్లవై. విన్న తర్వాత ఆ పాటని ఉండలేవు నిన్నలా మొన్నలా అటుమన్నలా, ఉండలేవు నిన్నలా మొన్నలా అటుమన్నలా. అసలు ఉండలేవు స్థానువుల పలకని వేణువుల మార్మిక రేణువుల, అసలు ఉండలేవు స్థానువుల పలకని వేణువుల మార్మిక రేణువుల. అది పాట కాదురా బాబు పిడుగుపాటు, అది పాట కాదురా బాబు పిడుగుపాటు. ఈ పత్రిక 20 సంవత్సరాల నుంచి నిద్రాహారాలు మాని కష్ట నష్టాలు, it has been facing all the difficulties, dearth of money, finance, no support, but single-handedly a person has been running this journal with his own sweat and blood. None other than Palla Sriramulu garu, the founder of the journal, 20 years నుంచి కష్టపడి నడిపిస్తున్నారు. And now Palla Sriramulu గారు మాట్లాడాల్సింది కొంచెం. అందరికీ జేబీ. మనం గోరటి వెంకన్న వెంగళమ్మ వాళ్ళ ఉపన్యాసం కోసం ఎదురు చూస్తున్నాం. నేను చాలా ఆనందంగా ఉంది. ఈ పత్రిక దుర్గం సుబ్బారావు అనారోగ్య కారణం వల్ల రాలేకపోయాడు. అయినా నేను ఒక చిన్న ప్రభుత్వ ఉద్యోగిని సెలవు పెట్టి ఈ బాగా కష్టపడి కొంచెం నిద్రలేని రాత్రులు కూడా గడిపి తీసుకొచ్చినందుకు ఎంత గొప్పగా మేధావుల నిలయమైన సెంట్రల్ యూనివర్సిటీలో అంబేద్కర్ వారసులు ASA ఆధ్వర్యంలో ప్రొఫెసర్ శ్రీపతిరావు గారి డైరెక్షన్లో ఇంత ఘనంగా మరి వెంకన్న లాంటి వాళ్ళు, వెనగమ్మ లాంటి వాళ్ళు, ఢిల్లీ సురేషన్ లాంటి వాళ్ళు, మన జయరాజన్ లాంటి వాళ్ళు అందరూ టైం కేటాయించి ఇంత గొప్పగా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించినందుకు బహుజన కరతాల పక్షం మీ అందరికీ ముందుగా జైబీని తెలియజేస్తున్నాను. నేను గతంలో రోజు టైంలో మీద కూడా ఒక ఇదే సైజులో స్పెషల్ షీ కూడా వేసాను. నేను ఉస్మానియాలో 89లో PG చేరాను, 91కి అయిపోయింది. అప్పుడు కంటే కూడా నాకు మా కందుకూరు ప్రాంతంలో ఒంగోలు జిల్లాలో గద్దరాన్ని చూశాను. గద్దరాన్ని చూసినప్పుడు నాకు ఇప్పటికీ మధ్యలో నిలిచిపోయిన జ్ఞాపకం ఏంటంటే పాటల మధ్యలో ఒక చివరికి చెప్తారు. అది ఏంటంటే చెప్తాను ఒకటి, దేవుడి గోత్రాలు భక్తులకి ఎరుక, భక్తుల గోత్రాలు దేవుడికి ఎరుక, వీళ్ళిద్దరి గోత్రాలు గుడికొచ్చి గుడి చుట్టూ 3 సార్లు తిరిగి పాత చెప్పులు అక్కడ ఇడిచి కొత్త చెప్పులు దిగిపోయి దొంగ వ్యక్తులు తిరుగుకోవాలని చెప్పని ఆయన శైలిలో చాలా అద్భుతంగా అట్లాంటి అన్ని రాజకీయ సామాజిక అంశాలపైన అద్భుతమైన చరిత్ర రాస్తాడు. అసలు అది నవ్వులు పువ్వులైపోయాయి సభలు. అది నాకు నేను 10th క్లాస్ చదివేటప్పుడు మా కందుకూరులో సభలో విన్నాను. అది ఇప్పటికీ నాకు గుర్తుండిపోయింది. నిజంగా నేను యూనివర్సిటీలో ఉన్నప్పుడు నేను PhD స్టూడెంట్గా ఉన్నాను. నేను మా రోజు వీరన్న స్ఫూర్తితో ఉద్యమంలో ఈ బహుజన కరటాలు రావటాన్ని నేను స్థాపించడానికి కూడా మా రోజు వీరన్న స్ఫూర్తి. అట్లాంటి వీరన్న గద్దరన్న పాటని
తొలి పొద్దుతిరుగుడు పువ్వు. పొద్దుతిరుగుడు పువ్వు అనే పాట వేదన పాడుతుంటే అసలు ఎంత గొప్పగా ఉండేదో నేను చాలా ఇన్స్పైర్ అయ్యాం. అట్లాగే లాస్వాం పాట కానీ అన్నిటికంటే ఈ మా ఈవి అన్న తెలుసా, ఏగుల వెంకటేశ్వర్లు ఇదే యూనివర్సిటీలో ఒక యానాది రచయిత, మా సంపాదక సభ్యుడు, గద్దరం తర్వాత ప్రజాకళా మండలికి అధ్యక్షుడు అని ఏడుపుల వెంకటేశ్వర్లు యానాది కమ్యూనిటీ ఎన్నెల నవ్వు అని అద్భుతమైన నవలు రాశాడు. ఆయన ముందు ఇక్కడ ఇనాగ్రేషన్ పెట్టించారు ప్రొఫెసర్ శ్రీపతి రాముడు గారు, ఎంపీ కూడా చేయించారు ఇక్కడ. ఆయన నిండు అమావాస్య అనే పాటని అనేక వేదికగా పాడుతుంటే అసలు ఎంత మధురమైన గాత్రమో ఇవి అన్నది. ఇట్లాంటి పాటలు చాలా నా మధ్యలో ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా గద్దరన్న నిఖార్సైన అంబేద్కర్ వారసు. ఆయన విప్లవోద్యమంలో ఆయన విప్లవకారుడు కదా, అంబేద్కర్ కాదు. ఆయన అంబేద్కర్ అంటేనే పీడిత జన విముక్తి కోసం ఏదైతే గద్దరన్న తన పాటని ఆటని వినిపించాడో ఆ పీడిత జన విముక్తే అంబేద్కరిజం. కాబట్టి అంబేద్కర్ గా ప్రకటించుకోకపోయిన విప్లవోద్యమంలో గద్దరన్న అంబేద్కర్ అయితే, ప్రారంభంలో అంబేద్కర్ అయితే, బాల్యంలో ముగింపులో కూడా అంబేద్కర్ గా ఉన్నాడు. మధ్యలో విప్లవోద్యమంలో నన్నడితే విప్లవానికి ప్రజలలో క్రేజ్ తీసుకొచ్చిన లెజెండరీ పర్సన్ గద్దరన్న అన్న నమ్మకం. గద్దరన్న లేకపోతే విప్లవానికి అంత క్రేజ్ రాదు. ఇవాళ ఆ మాట చెప్పకపోతే పీపుల్స్ వారే గద్దరం సృష్టించింది అనుకుంటే విప్లవోద్యమానికి క్రేజ్ తీసుకొచ్చింది గద్దరన్నే. మన కేశవన్న ఒక మాట అన్నాడు, మరి నిజంగా పీపుల్స్ వారి ఉద్యమమే జన్మాష్టమి ఉద్యమే గద్దరాన్ని సృష్టిస్తే మరి ఎంతమంది గద్దరం ఇవాళ ఎందుకు రాలేదు ఆ ఉద్యమం నుంచి? గద్దరన్న ఒక్కడే ఎందుకు నిలబడ్డాడు? కాబట్టి గద్దరన్న బాబాసాహెబ్ అంబేద్కర్ పై ఏదో వాళ్ళని ఎవరేదో ఉద్యమాన్ని తీసుకెళ్ళాడు. ఆయన మా చైతన్య యొక్క పాడుతుంటే పాట బాబాసాహెబ్ నీకు జోహార్లు అనే పాట అద్భుతమైన పాట. రౌండ్ టేబుల్లో ఆ రాజ్యాన్ని ఆయన అడిగామని ఆ పాట అద్భుతమైన పాట చైతన్య ఆలోచిస్తుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. అట్లాగే అరుణ్ శౌరిగో నీ తాతల బాధ అని తెలుసు. అంబేద్కర్ మీద ఏదైనా ఏకవాలిందంటే వాడి సంఘర్షణ దాకా గద్దరన్న చూడు. అన్నిటికంటే ముఖ్యంగా కారంచేడు సంఘటనప్పుడు కూడా కూలీలకి భూస్వాములకు మధ్య ఘర్షణగా సోకాడు పురోకాలు చెప్తున్నప్పుడు ఆ పార్టీ నిర్మాణం నుండి కూడా ఖమ్మ భూస్వాములు చెప్పిన ధైర్యవంతుడు గద్దరన్న. ఖమ్మ భూస్వామిని కులం పేరు పెట్టి మొత్తం మీద టార్చర్ కరెక్ట్ చేసి భూస్వామి ఎవడు వీడి కమ్మ అని కారంచేడు పర్యటన చేసి దళిత కులం అనే పాట పాడడం ద్వారా అక్కడ ఆంధ్రావళిలో దళితులు బాధితులుగా ఉన్నటువంటి దళితుల్లో ఒక కసిని, ఒక స్ఫూర్తిని నింపినటువంటి దళిత ఉద్యమానికి ఒక మేనిఫెస్టో లాంటి పాట దళిత కులం పాట. నాకు ఇటువంటి అనేకం మనం చెప్పుకోవచ్చు మిత్రులారా. నేను బహుజన కెరటాలుగా సింహాలు తమ చరిత్రను తాము రాసుకోకపోతే వేటగాడు చెప్పే పెట్ట కథలు కట్టుకట్టే చరిత్రగా చలామణవుతాయి. కాబట్టి బహుజన సింహం, విప్లవ బహుజన సింహం గద్దరన్న చరిత్రని నా ప్రయత్నంగా ఈ బహుజన కెరటాల ద్వారా ముందుకు తీసుకొస్తున్నాను. ఈ బహుజన సింహం చరిత్రని మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. గద్దరన్నే చెప్పినట్లుగా చరిత్రని ఎవరు రాయాలో వాడు రాయలే, ఎవరు రాయకూడదో వాడు రాశారు. అందువల్ల నిజమైన చరిత్ర మరుగున పడింది. అందుకే ఇవాళ మనమంతా కూడా మనదైన చరిత్రని ముందుకు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఆ గద్దరన్న స్ఫూర్తి అంటే ఓట్ల విప్లవం ద్వారా బాబాసాహెబ్ అంబేద్కర్ కాంక్షరాం మార్గంలో బహుజన రాజ్యాధికారాన్ని సాధించడమే మనకి గద్దరన్నకు మనం అర్పించే నిజమైన నివాళి. గద్దరన్న చెప్పినట్లుగా నా దేశంలో నా ప్రజలు ఎంతకాలం మనుషులుగా గుర్తించబడరు అంతకాలం ఈ తిరుగుబాటు గీతం పాడుతూనే ఉంటాను. నా జాతి నా వారసత్వం కొనసాగిస్తుంది అని గద్దర్ అంటాడు. ఆ వారసత్వ కొనసాగింపులో భాగమే బహుజన కెరటాల ఆవిష్కరణ అని చెప్పి తెలియజేస్తూ మీ అందరికి మరొకసారి ధైర్యం తెలియజేస్తూ చివరికి వస్తున్నాం. ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్నట్టుగా మన గద్దరన్న గారి కుమార్తె వెన్నెలమ్మ గారు వచ్చి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. Good evening all. I think there are no smiles on the face. No smile on the face. You're not able to see your teeth. This was I learned from my father. He always taught me and the family to always smile and fight back. So you are all the leaders. I believe that
all the leaders are here. All the leaders who are here, who are ready to fight back with the society, who have a great hope, a hope to create an equal society, an equality society. So when you have decided that tomorrow's life will be very happy, when you have decided to fight back for the society where you will see this world to be very happy, smiling all together. So definitely there will be smiles on the face. I thank for giving me this opportunity, especially to the university, Sir Ramulu Garu, and the great book organizer, Ballati Annagaru, Sri Ramulu Garu, and all the Ambedkar Student Association. You might be listening about the songs, you have gone through Gaddar, you know much more about the Gaddar and Gaddar songs. You should also know what is Gaddar behind. Gaddar is same at the home and Gaddar is same outside. Whatever he said to the people is the same at home. Whatever he preached, then he followed it. Whatever followed, he have guided to the society. Is what Gaddar is. You should see the other corner of the Gaddar. Gaddar is not simply a poet, simply a writer, simply a dancer, simply a spokesperson. He is said to be a people's poet. He is said to be an intellectual. He is said to be a great intellectual for this 21st century, just equal to Ambedkar. What do I believe is. But as Suresh sir said that, as many of the intellectuals are saying that, why Gaddar sir is not being focused all over the world. He is not a legendary for Telangana or India. He is a legend, a baladi for the entire globe. He has been stabbed in name of caste. This is the true fact we need to accept, right? If he would be from other caste or other religion, then he would be the world's famous personality, or he would be getting the national awards and the international awards globally. So he's born as a Dalit. That is the first backlog from him, where he has always been stable till his death. That is the true fact where we need to accept. Before going to the deathbed also, even after deathbed also, many people are talking negatives of the people, negative of the him. But we need to see him as a great leader. I believe that he is a born leader. As a daughter, I proudly say that as a family member, is a born leader, is a born poet, is a born warrior, is a born revolutionist, is a born people's poet. And at most, the one thing we are missing is a born humanist. That is what he wants to tell. He wants to give to the message to all the youth, all the present generation youth, all the intellectuals, all the women, all the farmers, all the normal people. What are we presenting? Are we human beings or not? Is what the question he has been giving to the people. Let us live as a human beings first, than being a revolutionist or than being something else. Are we helping ourselves or not? Are we helping our family members? Are we helping our society? Are we helping our Dalit group or not? Is what we need to question. Is the question from the family. I am going to question to all the students of this university, great university. I believe the universities of this country and the world are the creators of this new society. I believe this. The educated students and the intellectuals are the ones who have created the history. So the first question we need to raise to ourselves is, are we human beings? Is what he questions in his last song. He, not only the Gaddar sir, many people, many students, many youth, many women who have sacrificed their lives, who have sacrificed their families, who have sacrificed their wishes, their happiness to the betterment of the life of the society, have been sacrificed everything and given to the society only expecting one thing. Can you know what the expectation they have been done? A smile in this world, a equal society in this world, all the animals, birds, right? The globe has to be one.
Are we doing that? Are we working that? Are we studying in the equality in order to take their legacy and preparing the world to be an equal society is the question you have done to in this last song. So I believe this, not simply talking about a Gaddar, right, singing his song. We need to take his philosophy. We need to take his theory. We need to become Gaddars. In what way he said? He have divided and he have given a simple solution to the world, stating at the last moves of his life. He said, educate. You have to study. You have to be an intellectual, is one thing he said. We have to study for the livelihood. We have to gain the knowledge. And education is not only gaining the knowledge, education is not earning bread. Education about the society. మన బతుకులను నేర్చుకోవడానికి చదవాలి, మన బతుకు జీవితాన్ని నేర్చుకోవడానికి చదవాలన్నాడు. మన బతుకులు ఎలా పోతున్నాయని చదవాలి. ఆర్ వి లర్నింగ్ అబౌట్ ద లైఫ్స్ of our past and the present and the future? We need to learn the life, is what he said. And the second thing he said is to get united. My question to this, all the educated intellectuals, all the Dalit Sanghas, all different Sanghas, why so many Ambedkar Sanghas are there? Why so many political Ambedkar Sanghas are there? Why we are divided? What is the reason why a human is getting divided into so many ways when we know that sun is one? Everybody is supposed to come to one Ambedkar Yojana Sangam. Everybody is supposed to come to one political Ambedkar Yojana political forum. Why we are not able to come is what we are supposed to do the research. He said that unity which we are lacking behind. So first educate yourself. Second is unity. There is a lack of unity in the society because of that. Though we are 75 to 80% in this India, we are being divided. So second one is unite to one particular group or one particular umbrella. He said it. And third one is చెడు వ్యసనాలకు బానిస కాకండి అన్నాడు. త్యాగం చేయండి. Sacrifice. What do you mean by sacrifice in this generation? Do we go and fight, die? Yes, we are ready for that and we have been doing it. What sacrifice you are supposed to do? Sacrifice your ego. It's first thing we are supposed to do. Sacrifice all the bad habits where all the lower downtrodden people are being focused or diverted to all the bad habits. Sacrifice bad habits. When you are going to sacrifice all bad habits, then you are going to blossom like a hero. You got to blossom like great personality. When you educate, when you unite, when you sacrifice bad habits and you will be ready for the fight, then comes the real power, what he said. That power nobody can stop with weapon. That power nobody can stab you. That power nobody can pressure you under anything, is what he said. So I request all my dear students, all the scholars, I believe that we all are the one who are going to create this new world. To create this new world, we need to educate in all the aspects. We need to get united under one umbrella. We need to sacrifice bad habits. And then comes the power within his what the Gaddar sir's intention was. And at the last moment, many will question. Gaddar sir said, hold the weapon, go fight and die. At that time, holding a weapon, fighting back was mandatory. Right? Katta pattinaru, goddali pattinaru, ఆడివాళ్ళు అక్కలు కారం పట్టినారు కాబట్టి ఆ దొరపెత్తనాన్ని, ఆ నైజాం పెత్తనాన్ని ఎదుర్కొన్నారు. ఇప్పుడే పట్టాలి మనం. Now what weapon we are supposed to catch? All the educated has to catch the weapon. What about the 21st century? What about our youth, our children? For the next 100 years is what the mission he has given to all of us. He has said he has been doing research study since 15 years, as we have personally seen him.
He has been writing, he has been studying the history, he has been studying the intellectuals' message, he has been going to all Dalit Sanghas, he has been going to all different political parties, and he has been doing research studies, and probably if he was going to be, he would be lying, he would come to a conclusion, he already started that it's the Constitution where is the highest weapon. You catch the Constitution in your hand, you see the world is going to shake, is what he said. So I request all dear students to read about the Constitution, to tell what is our rights, what is our right. Take the right to the public, teach everybody about the Constitution, and we will make sure that the Constitution is going to be with us and be a weapon for this world, for this society. And one last thing I would tell you, Gaddar sir kya hai ghar mein, you know, he is highly disciplined person. He doesn't have a single bad habit. Will you believe that? తాగు అలవాటు లేదు, పెద్దలు చెప్పాలి. స్త్రీ అలవాటు లేదు, పెద్దలు చెప్పాలి. డబ్బు అలవాటు లేదు. He was not back of money. He was not back of women. He was not back of any other bad habits. He was only back of the society. The equal society was his passion. Right? So Gaddar sir is a highly disciplined person. You could see where is the discipline with us. As an educated people, I can proudly tell you that I am the doctor scholar from Usmania University. I have done my PhD, MBA, PhD from Usmania University, and I'm a Dr. Venala from Women Empowerment. And how he never spent 5 minutes with us, he never ate with us, right? He never spoke with us. How are you? What are you? What do you want? But without talking to us, he inspired us so much. And if at all he is with you all, then how much inspiration you should get it. So the simple thing is, are we disciplined? Is what my request is. And another thing, most important thing, he is a visionary. How many of them are we visionary? He has a goal. He would take small visions. ఒక పని కావాలి, ఒక పని కావాలి, ఒక పని, ఒక టాస్క్ కావాలి, ఇంకొక టాస్క్. He would successfully complete it. He has taken different ways, different activities, right? Different people, he met different people. Why? Because he want to reach the vision of equal society, a global, a peaceful world is what. So I request all my dear students to be much disciplined, to keep a vision and work on that. And thank you so much for giving this opportunity. And his last slogan, I would tell his last slogan is, save Constitution, save democracy, save India. He has given a long-term vision to save India and save this globe, not just Telangana. And he said that the greatest weapon we have is the voting power. Nishabda Viplavam Vadilali, which means that voting is a weapon. It is thousands, hundreds more than a missile. So how we are promoting this voting is, we can sit at home and vote the right person is what. But the elections have become a political form, a business. We have to break through it, and actually we are not interested in the elections, we were not interested in the public meetings, we have been always back end of my father. But we started speaking and becoming friends because we also want to be a role model, go and fight with the society and bring an equal society by taking an option of voting. So I request all the youth to come into the elections form, and the right leaders have to be chosen for that. 50 years or 100 years till we get this voting power, the real voting, the real leader we have to choose and place in the job on the right chair. So I thank you all for giving this opportunity. And the one song I would like to present is కలిసిపోదమా మనం నడిసిపోదమా నడిసిపోదమా భేద సార బతుకు కొరకు పోరు చేదమా మనం ప్రాణమిస్తమా మిల్కే చలేంగే हम आगे बढ़ेंगे मौजूदूर ही साल के लिए साथ भी चलेंगे हम साथ भी चलेंगे
So I request all dear students, we all are together. We are going to make a new world, a happy world. Like I always want everybody to smile. At least I want you all to smile. Smile is the one, smile is the weapon. We can change the world. Thank you so much for giving this opportunity. Vanilla Cocoa Night. It is we need to take the philosophy and the theory of Gaddar sir. Last time when he has come here, I was very inspired listening these messages. Neer Salam, Lal Salam. Right, both the Neer Salam, Lal Salam have to be taken. I've seen that. That was my status. I will never change my status. That's what I kept. Gaddar Noko, Neer Salam, Lal Salam, Jai Bhim. Jai Bhim to Madam Vedalamma. I think her speech doesn't need any explanation. And everything she has given, the entire holistic personality of Gaddar. But Venkana garu matlade, I have been performing my duty so far, but I didn't give my piece of 1 minute actually. I have also contributed one article in that journal. The title of the article is The Pragmatic Gaddar. I would like to share 1 minute because after Venkana's presentation, nobody would listen and everybody would go, therefore I don't want to leave you. I want to take 1 minute or 2 minutes. I know how smart you guys are. I'm more smarter than you. Thing is, how to understand Gaddar? Born in a Dalit family that has followed Ambedkar, fought in the Naxalite movement, and eventually died as a Ambedkarite Buddhist. And he was a Democrat. Yeah. So it's very difficult to give one color. In fact, many mediocre people have misunderstood him. Many of them has felt sorry for being discredited by some people. I don't think they have understood Gaddar anyway. ఎందుకంటే గద్దర్ని అర్థం చేసుకోవడానికి you need to have a lot of courage and understanding of the society. Philosophical foundation you need to understand if you want to really understand Gaddar. But I dare to say that I have understood Gaddar in a right perspective and Gaddar in a proper perspective I have presented. Gaddar began his career life as a leftist and he tried to convince the left organization to take Ambedkar as well as forward with the revolutionary movement. But it is very sad that the leftist movements have ignored Ambedkar and Phule, and as usual all the Dalit leaders have felt quite disappointed from Sachamurthy onwards, K.J. Sachamurthy onwards. They tried to convince the leftist leaders of the upper caste in the organization, leftist movement, and failed, and finally left. I have so many friends who are in the leftist movement, who are Dalit friends. All the time, they bring this question only to the fore. Once they raise the question of caste on the caste issue, immediately they will be put under surveillance. And finally, they get showcase notices and they will be totally asked to leave the organization. Our conditions may be created like that. But Gaddar has not given a chance for anybody to expel him from the organization, and he left the organization. He tried to introduce the constitution into the organization. He also tried to introduce Ambedkar into the organization. But no Dalit or nobody could do that in the left organizations. I feel the Asiatic mode of production, which always Dalits and intellectuals want to have here in India and Asian countries, the leftists have failed. I dare to challenge them also. Why you have failed to take the Asiatic mode of production of Karl Marx? Had you taken Asiatic mode of Karl Marx, we would have been with the movement. You have not taken up the Asiatic mode of production of Karl Marx. And we requested you to take the social caste base also into consideration. You have always considered caste as the superstructure, part of superstructure. But and particularly Gaddar has also said that caste is
a part of the base as well as the superstructure. The superstructure would also influence the base. That was the philosophical understanding of Gaddar. If you fail to understand Gaddar, it is all with you, your problem. గద్దర్ని మీడియాకారులు అటు వెళ్ళాడు ఇటు వెళ్ళాడని విమర్శించే వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే, గద్దర్ లెఫ్టిస్ట్ లోను పర్ఫెక్ట్ గా పనిచేశాడు. ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఒక అంబేద్కర్ గా, ఒక బుద్ధిస్ట్ గా, ఒక ప్రాపర్ హ్యూమన్ గా రెస్పాండ్ అయ్యే పద్ధతి కూడా కరెక్ట్ అని చెప్పేసి నేను చెప్తున్నాను. దిస్ ఈస్ మై పర్స్పెక్టివ్. If you don't understand Gaddar, it is no problem. You know, Ambedkar has done this thing. Ambedkar ప్రాగ్మాటిజాన్ని ప్రపోజ్ చేశారు. జాన్ డూయి దగ్గర నేర్చుకున్నారు ప్రాగ్మాటిజం అమెరికాలో. ప్రాగ్మాటిజం అంటే ఏంటి? ఒక ఐడియాలజీ ఇదేంటి, ఒక సిద్ధాంతాలకి రాజాంతాలకి అతుక్కొని పోకుండా, నాట్ స్టికింగ్ అప్ రిజిడ్లీ టు దిస్ ఐడియాలజీస్ ఆర్ ఎనీథింగ్. వాట్ ఎవర్ రిసోర్సెస్ ఆర్ విత్ ఇన్ అవర్ లిమిట్స్, వాట్ ఎవర్ పాసిబిలిటీస్ ఆర్ దేర్ విత్ ఇన్ అవర్ లిమిట్స్, use them and try to resolve the issue అనేది ప్రాగ్మాటిజం. అంబేద్కర్ కరెక్ట్ గా దాన్ని తీసుకొని జాన్ డూయి విషయాల్లో కొన్నిటిని రిజెక్ట్ చేశారు, కొన్నిటిని మౌల్డ్ చేసుకున్నారు, ఇక్కడ అడ్జస్ట్ చేశారు ఆయన. Gaddar, in the last phase of his life, he became a pragmatist, and with the direction of Dr. Baba Saheb Ambedkar, you should all understand that. తప్పే ఉంది, ఒక బుద్ధిస్ట్ గా ఇవన్నీ చేశారు. గద్దర్ని వాళ్ళు విమర్శించారు, వీళ్ళు విమర్శించారు, రెండేళ్ళలో బాధపడటం అసలు నాకు నచ్చకుండా. ఎందుకంటే గద్దర్ని విమర్శించడానికి నీకు గట్స్ కావాలి, గద్దర్ని అర్థం చేసుకోవడానికి నీకు జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం లేకుండా నీకు చేతనట్టుగా నువ్వు మాట్లాడుకుంటూ పోతే ఓన్లీ జస్ట్ వీడియో కాల్. గద్దర్ లెఫ్ట్ లో కరెక్ట్ గా పనిచేశాడు. లెఫ్ట్ లో అంబేద్కర్ ని పూణేని చూపించడానికి ట్రై చేశాడు. కుదరనప్పుడు బయటకు వచ్చాడు, రాజ్యాంగం పట్టుకున్నాడు. ఒక పంజరంలో నుంచి బయటకు వచ్చిన పక్షిలో విహారించి అందరినీ హత్తుకొని ముందుకెళ్ళిన వాడు గద్దర్. గ్రేట్ హ్యూమనిస్ట్ ఆయన. If you don't understand Gaddar, it is your problem. But Gaddar is a person. నాకు విజయ్ కుమార్ గారు చెప్పినట్టుగా ఏ షేడ్ లో ఏ జెండా వేసుకున్నా, ఏ షర్ట్ వేసుకున్నా, ఏ కండ వేసుకున్నా, ఒక గొప్ప మానవతావాదిగా శ్రమ పడుతున్న వాళ్ళకి సపోర్ట్ గా నిలబడ్డాడు గద్దర్. దట్ ఈస్ గద్దర్. దట్ ఈస్ అ ప్రాగ్మాటిక్ గద్దర్. ఐ హావ్ రిటన్ అబౌట్ గద్దర్. గద్దర్ ఈస్ ప్రాగ్మాటిస్ట్. ఇక్కడ చాలా మంది నాకు తెలిసిన వాళ్ళు కూడా గద్దర్ని అటు పెట్టి చూసి ఇటు పెట్టి చూసి తప్పు చేశాడు, పక్కదానికి వచ్చాడు. నో నో నో. In the changing circumstances, you should also change. Truth is not absolute అని చెప్పేసి పోస్ట్ మార్టం థియరీ చెప్తున్నాం మనకి. గద్దర్ కూడా రిపీటెడ్ గా చెప్పాడు, ట్రూత్ ఈజ్ నాట్ అబ్సల్యూట్ అని. కెన్ యూ సే దట్ ట్రూత్ ఈజ్ అబ్సల్యూట్? మీరు చెప్పారా మార్క్సిజం ఇస్ ద ఓన్లీ సొల్యూషన్ అని? కుదరదు. Therefore, I request you all, because I have done all my kind of, no, it is a routine duty of a chairperson, but now the real author has come out. There is so much to share, because we are all my friends here. Anytime you can come and we can have a lengthy discussion on Gaddar. Thank you so much for this. And now I request Dr. Professor Koi Kodeswara garu to introduce our chief guest. Chief guest is very, very important person. He is a very reputed, renowned person, and he has actually, Kodeswara has rightly described him as the true follow legacy of Gaddar. Now Kodeswara garu, please come to introduce. Thank you so much. అన్న థ్యాంక్ యూ. నేను ఒక విషయం మీకు గుర్తు చేయడానికి వచ్చాను. ఈ బహుజన కెరటాలు బహుచిత్రం వేసినటువంటి వ్యక్తి మోషే దయాన్. ఒకసారి చెప్పండి కూడా ఇంత అద్భుతంగా మోషే దయాన్ మనకి ముఖ్యత్వాన్ని అందించారు. అలాగే సాంగ్ మార్చ్, మనకి లాంగ్ మార్చ్ తెలుసు, అలాగే సాంగ్ మార్చ్ అనే ఒక విభిన్నమైన విలక్షణమైన తాత్విక భరితమైన టైటిల్ ఇచ్చాడు మల్లంపల్లి సాంబశివరావు. ఒకసారి చెప్పండి కూడా. అలాగే ఇప్పుడు గోరెడ్డి వెంకన్న గారిని పరిచయం చేయమన్నారు, కానీ అన్న గురించి ఇవాళ వేమన పద్యం తెలియని వాళ్ళు, గద్దర్ పాట తెలియని వాళ్ళు, అలాగే గోరెడ్డి వెంకన్న పాట తెలియని వాళ్ళు రెండు తెలుగు రాష్ట్రాల్లో, ఆ మాటకు వస్తే దేశంలో ఉండరు. ప్రత్యేకంగా అన్న ఒక్క విషయం శ్రీరాములు అన్న గుర్తు చేయమన్నారు. గోరెడ్డి వెంకన్న అన్న ఆంధ్రాలో కూడా తెలంగాణ ఉద్యమం యొక్క ఔచిత్యాన్ని, తెలంగాణ ఉద్యమం యొక్క అవసరాన్ని ఆంధ్రాలో అనేక సభల్లో మాట్లాడి, ఆంధ్రాలో ఫ్రెంచ్
ఫ్రెంచ్ విప్లవం కంటే తెలంగాణ విప్లవం గొప్పది అని చెప్పినటువంటి వ్యక్తి అన్న గోరటి వెంకన్న గారు. అలాగే గద్దర్, మేము శ్రీరాములన్న, మేము బహుజన కిరటాలు ప్రత్యేక సంచికలు తీసుకొచ్చాము. తెలంగాణకి సంఘీభావంగా ఒంగోలు కేంద్రంగా కావడి కుండలు అనే పుస్తకం తీసుకొచ్చాము. కుండల్లా విడిపోదాం, కావడి బద్దలా కలుసుందామని ఒంగోలు కేంద్రంగా తెలంగాణ ఉద్యమానికి సంఘీభావం తెలియజేశాం. ఆ సంఘీభావ సభల్లో గద్దరన్న అలాగే గోరటి వెంకన్న మాట్లాడారు, పాల్గొన్నారు. అలాగే ఇవాళ మాట్లాడబోతున్న వ్యక్తి ఒకే మాట నేను చెప్తాను. కలేకూరి ప్రసాద్ గోరటి వెంకన్న అన్నని విశ్లేషిస్తూ వేమన, జాషువా, బ్రెజిల్ పోరాట యోధుడు తోలా ఆర్తి, పాల్ రాప్సన్ వీళ్ళందరినీ కలిపేసి ఒక గొంతులో పోస్తే, పోతులూరు వీరబ్రహ్మం వీళ్ళందరినీ కలిపేసి ఒక గొంతులో పోస్తే ఎలా ఉంటుందో ఆ గరళపు మోటు మాధుర్యం గోరటి వెంకన్న అని కల్లూరి ప్రసాద్ చెప్పారు. అలాగే కె శివారెడ్డి గారు మీ అందరికీ తెలుసు. కె శివారెడ్డి గారు కూడా ఒక అద్భుతమైన మాట చెప్పాడు. పాబ్లో నెరూడా, బాబ్ డిలాన్ ఈ ఇద్దరి వ్యక్తుల యొక్క ఒక అద్భుతమైన కళాత్మక, తాత్విక, సమ్మిళితమైనటువంటి సాంస్కృతిక సమర యోధుడు గోరటి వెంకన్న అని శివారెడ్డి గారు చెప్పారు. ఈ రెండు మాటల్లో అన్న యొక్క సాహిత్య వ్యక్తిత్వం మనకు అర్థమవుతుంది. వారి పాట మీకు తెలియని కాదు, వారికి మీకు మధ్య నేను ఇక ఉండను. థ్యాంక్ యూ. బాగా ఇబ్బందిగా ఉన్నది. ఒకటి ఏంటంటే తిరగడం వల్ల ఇప్పుడు అమ్మ చెప్పిందా అలా విన్నరా, గద్దరన్నకు ఏ బ్యాడ్ ఆఫీసర్ ఆ బ్యాడ్ ఆఫీస్ అన్ని నాకున్నాయి. అందుకని మొత్తం పోయి రకరకాల నాకే కాదు తెలిసి చామాన్ కానీ బాబు మాట కానీ వీళ్ళందరూ కూడా రైటర్స్ అంటే విశ్వాసం. అట్లా ప్రపంచంలో వ్యక్తిత్వ నిర్మాణం ఉంది, వ్యక్తిత్వ వికాసంతో ఉన్న ఒకే ఒక్కరు గద్దర్ అనుకుంటాను. అది చాలా అవసరంగా, అది చాలా అవసరం కానీ మేము ఉండే ఇప్పుడు సాయంత్రం చాలా బాగుంది. చక్కగా విచ్చిన పూలు కెంపుతో ఉల్లసమాడు ఆకాశం వ్యూహములను జనపట్టు సంతతులు మెల్లగా వింతదారి చిరుమే అయ్యప్ప రాత్రి వెనుక రాజిల్లడు సూర్యబింబము వచింపగ సత్యమే సంధ్య సుందరం గద్దరన్న సంకలా సంపదలు. సరిగ్గా ఈ పద్యం ఆలోచించుకోవచ్చు, అంత గొప్ప పద్ధతి. 1989, 90 అనుకుంటా, ఎక్కువ చెప్పను బోర్ కొట్టి అందుకు. వీళ్ళు బాగా ప్రాగ్మాటిజం, నీస్ జాన్వి, నీస్ బెంతాం, రూసో, మైకెవెల్లి, మీరు మొత్తం మోర్గాన్, బాబు నేను క్లాస్ ఇట్లా భయంకరం చదువుంటారు. గ్రామ్స్ లూయి చదవాలి అక్కడ చదువుతారు కనుక మీ దగ్గర వచ్చి నేను ఎక్కువ మాట్లాడి ఫిలాసఫీ కానీ అమెరికన్ పోయిట్ అంటాడు. నేను నా వాగ్దాటితోని ఈ భూమి మీద చాలా రంధ్రాలు ఉన్నాయి, నా వాగ్దాటితో కొత్త రంధ్రం చేయనంటాడు. నేను గదర్లోనే ఒక పాద, ఆయన పాద మట్టిని అనుకుంటా తప్ప ఆయన వారసుని కూడా కాదు. ఎందుకంటే అసలు భయము అంత వ్యక్తిత్వం లేదు నాకు. కాకపోతే ఒక వారసత్వం మా నాయన, మా అమ్మ, మా గద్దరున్నకున్న ఈ నేల వ్యక్తులు బ్రెవుటు తెలియకునే రిలేషన్ నాటకం పట్టిన తెలంగాణలో మొట్టమొదటి ఫెమినిస్ట్ నాటకం రాసి అల్లిరాని చెత్త భారతం లేని మూలకత రాసి 4 లక్షల కాపీలు అమ్మడం చెడుగురాల బాగా పుట్టిన ఊరు గద్దరన్న ఊరికి చాలా దగ్గర, ఎక్కువ పుస్తకాలు ఉంటుంది. తర్వాత ద్విపద సాహిత్యంలోని పాల్గొంది సోమనాథుడు అయితే ద్విపదని చెప్పినాడు. ఈ పాటకు సంబంధించిన మూలాలు తెలంగాణ జీవితంలో ఉన్నది. మీకు ఐరిష్ యుద్ధ గాథలు, ఫిజిక్స్
జనరల్ 2 మాటలు గొప్ప మాట చెప్పాను. మన ఎవరైనా మాట ప్రొఫెసర్, ఒక భౌతికత, ఒక ప్రదేశం, ఈ 2 ఖచ్చితంగా దేన్నైనా నిర్ణయిస్తే దేని ప్రభావితం చేస్తాయి. ఎవరు ప్రొఫెసర్ చెప్పినారు. ఆ ఫిజిక్స్ జియోగ్రఫీ అనే తెలంగాణలో ఖచ్చితంగా ఇలాంటి వాతావరణం గతంలో కంటే ముందు ఉన్నది, కానీ దానిని ఆకాశం ఎత్తుకొచ్చేసే స్వభావం ఈ నేలలో పుట్టినందుకు ఆయనకు వచ్చింది. తర్వాత అంతరాని కులంలో పుట్టినందుకు వచ్చింది, సందేహం లేదు వీడు. కానీ గొప్ప విషయం ఏంటంటే ఆయన చాలా ఏ అలంకార శాస్త్రాలు చదువుకోకుండా కనీసం కౌరం మీరు చెప్పి మమ్మట్టుడు, ఆనందవర్ధనుడు, కుంతకుడు, చేమేంద్రుడు వీళ్ళందరినీ చదువుకోకుండా కవిత్వం రాస్తే అది ఆధునిక మోడర్న్ పోయిటరీ కానీ ఇంకో పోయిటరీ కానీ ఇది ప్రతి ఒక్కరు కళాశాస్త్రం, వెస్ట్రన్ కళాశాస్త్రం కానీ ఇక్కడ భారతీయ కళాశాస్త్రాన్ని చదవకుండా కవిత్వం రాయటం, రాస్తామని చెప్పుకోవటం కూడా కష్టం. కానీ దాంట్లో మాయలు పడకుండా ఆంగ్లం తెలుసు కానీ ఆ మాయలు పడకుండా పాలకులకు సోమనాథుడు పట్టుకోకుండా మొట్టమొదట పాటలో కుంచి పేరికలు గట్టి లక్ష్మమ్మ లక్ష్మమ్మ నువ్వు కూలికి పోయి ఈ కుంచి పేరికలను నాయిక నాయకుడిలో ఒక స్థాయి భావం ఉంది. కవిత్వం అంటేనే హీన ప్రతీకలు ఉండొద్దు, ఉన్నత ప్రతీకలు ఉన్న దాన్ని తిరిగా రాసే ఒక పవిత్రత చేసిన మహాన్వితమైన వారసత్వం ఒకటి తెలంగాణ ఉంది. దానికి ఆద్యుడు గద్దర్లకు అందకుండా కానీ దున్నయి దాస్ పరంపర ఉంది, చెరువురాల భాగయ్య పరంపర ఉంది, ఒగ్గుకథల కథ ఉంది. వీలుకొండ వల్లభరాయని క్రీడాభిరామంలో తెలంగాణలో ఉన్న ఆడుతున్న కళారూపాలను ఎక్కడ ఏ సామాజిక జీవితాన్ని కావాలో రాసిన ఏకశిలానగరం, చిట్టిపశెట్టి, మంచలసరం ఇద్దరు వస్తే తెలంగాణలో 14వ శతాబ్దం నాటికే 15వ శతాబ్దం నాటికే ఉన్న సామాజిక జీవితంలో ఈ ఆటపాటల ధనులను కూర్చి రాచకొండలైన సింగభూప రసాయన వస్తువుల కావ్యం ఒక దక్షిణ శాస్త్రం రాశాడు. సింగభూపాలు తెలంగాణలో దరువు సాంప్రదాయం అన్నాడు. ఈ దరువు సాంప్రదాయం ఒకటి ఇక్కడ ఉంది, దాన్ని చాలా పరంపరాగతంగా సాగింది. కానీ ఆ పరంపరకు గోనబుద్ధారు ఎట్లయితే గోనబుద్ధారు రంగనాథ రామాయణంలో మూల రామాయణం రాముడు పోతే రంగనాథ రాముడా నువ్వు పిట్టలు తిన్నావు, కౌసలు తిన్నావు, ఉడుగులు తిన్నావు, నా కోతిని కూడా తింటావరా అని వెలుగుతాడు గోనబుద్ధారెడ్డి రంగనాథ రాముడు. ఇది వాస్తవం. కట్టమంచి రామయ్య గారి జనమంచి సుబ్రహ్మణ్య గారికి పెద్ద చర్చ జరిగింది ఈ విషయంలో. కనుక అలాంటి ఒక వాతావరణ ప్రత్యామ్నాయ సంస్కృతి పడింది తెలంగాణలో. అతను కూడా గోనబుద్ధారెడ్డి ప్రాంతం వాడే. ఈ వాతావరణంలో గద్దరన్న ఒక హీనత్వం కాదు, మట్టి నుంచి చెత్తకుండిని, కుంచి పేరికలను, ఏనుగుళ్ళ కింద సౌకారి గుడ్డలు ఎర్రతేళ్లను తీసుకొచ్చినప్పుడు ఆయన నాకేంటంటే నేనంత ముందు చిరుపాట సరే కెరట వాళ్ళ పడిపోవు ఇరుకన్ని ఒడుకోవలే తీయని తేనె పోతే సోమల పైన దూకాలు తొలిరాకి దూరం పోలే తొలి కొద్ది తొమ్మల పువ్వులు పైన కనిపెట్టుకో ఇట్లా రాసుకుంటావు. ఇట్లా రాయే కృష్ణశాస్త్రం గురువు గారు ఇష్టం పరోక్ష గురు. అట్లాంటి వాతావరణం అది. అనంతకాంత అట్ట రాయాలి. అనంతకాంతి పింఛను తోలించే నింగిరెళ్ళు నేలకు వాడు సిగరెట్ చుట్టూ పూలి పగలవాడు దిప్పవాడు లేడి పరిమళత వేడి గుర్రము రాణించేవాడు అతనేమో మండే పల్లి సాగరంతో నింగి సాగరాల మధ్య బంధం చక్రమని రాసే ఒక ట్రెడిషన్ ఒకటి పెట్టుకోండి. దాన్ని ఇదంతా పాడితే కవులు ఆహాహో ఎంత బాగుంది, ఎంత ఏమంటే అసలు ఏది ఎంత పోలికలు ఎలాంటి మెచ్చుకున్నారు ఎక్కడ వచ్చేసి. కానీ ఊర్లో పోయి వాడితే ఏంది పిల్లగాడిలో అంత పాపం అయినా ఏంటి మధ్యాహ్నం అంటే మేము ఉపదేశం తీసుకున్నాం. నో ఉపదేశం ఇదే ఉపదేశం నమ్ముతుండే అది బాగుని ప్రశ్నిస్తుంది. అలాంటి ఉపదేశం నుంచి ఈ ప్రజల గురించి రాసేటప్పుడు ఈ భాషను ఏది వాడాలని గోల్ముద్దారని ఎక్కువ సౌండ్ పెట్టేవాడు, పెంచు సౌండ్ పెంచుదేవాడు, రీసౌండ్ పెట్టాడు. ఓకే, భాషను గిడుగులా మూర్తి పంతులు ఉద్యమం లేక తెలంగాణలో ఉన్న కల్చర్ను గద్దరన ద్వారా ఒక గొప్ప భాషను మార్చి వస్తువుకి అనుగుణంగా మార్చి ఏ అంశాలను చెప్పినా అది నేను నేర్చుకున్నాను అతని ద్వారా. అది నాకు గద్దరన ద్వారా. ఎందుకంటే ఇట్లా రాయొచ్చు. ఇప్పుడు ఫస్ట్ పాట నుంచి గల్లీసిన వరకు అంటే గద్దరన దగ్గర సరిగ్గా చేసిన కాదు. నేను విశాఖ సముద్రంలో సుధాకర్ గారు విమలక్క నారాయణ స్వామి అంటే సభలకు పోయినా
రావి శాస్త్రి గారు, కేవీ రామారెడ్డి, బాబు నువ్వు మధ్య సెల్లాపురం బాబు, మీరు ఎవరెవరు మాట్లాడదు. ప్లీజ్ ప్లీజ్ మీరు అట్లా వేస్తే డిస్టర్బ్ అవుతున్నారు ఆరోగ్యం. రావి శాస్త్రి విరసు సభలో నేను మాయితో ముట్టు పట్టాల నొక్కి మురికంతా ఎల్లా గడిగి జగదుర్సి తీగా దుర్సి దిష్టి పుసాలు గట్టి మంత్రసాలు మన తల్లులు సాకిరి చేస్తే పెరిగి పెద్దలాగయి ప్రతిభగల్ల మునగాళ్ళయి అందుకోరగు అట్లా పాయకాల కల్లా గద్దరన్న ఇట్లా నా బిడ్డను ఎత్తుకొని వచ్చి ఇట్లా చూసి దూరం చిన్న బిడ్డను నా బిడ్డ 6 నెలలప్పుడు అసలు ఎగ్జామ్ కాలేజీలో నేను మా నిరంజన్ మా మిత్రులందరూ వచ్చి నా బిడ్డతో దండం పెడుతున్నా బయటకు వచ్చాను. అలాంటి గద్దరన్న విశాఖ సభలో ఆయన పాడిన తర్వాత వణుకు అందరికీ నేను పాడాలని, రాష్ట్రపతి సిఏలు పాడాలని. అప్పటికి రామారావు చాలా గొప్పడు ఉండలేదు కానీ వాళ్ళకేదో ఫోన్లు లేవు, అప్పుడు సెల్ ఫోన్లు. ఏదో చిన్న మంత్రం చెప్పిండు, అరే వాడడు ఇంకొరకంగా వాడాలి. కొబ్బరి నీళ్ళు తెచ్చిచ్చినారు. సరే కొబ్బరి అనుకోండి, కొబ్బరి తెచ్చిచ్చినాడు. నేను గుర్తుకు ఇట్లా అరచేయాలి మనిషి అప్పుడు ఇట్లా లేస్తే తెలుగుతాం గతన్నాం కదా. అసలు పాడి దాన్ని పెట్టే కాలం కదా. అయితే నేను పాటల దగ్గర వస్తున్నాడు, ఈ కొబ్బరి జిల్ల వాసన పుష్పం నేనే వచ్చు అమ్మ దగ్గర, నేను దూరం నేనే దూరం పోతున్నా ఇది ఒక జీవితం నుంచి గద్దరన్నకు అనుభవం. అట్లా అప్పుడు మొదలైన శిష్యరికము తమ్ముడు ఆయన చివరి సభ అమలాపురం జరిగింది. అది అదృష్టము. జీవికల శ్రీనివాస్ పెట్టినాడు. ఆ సభలో కూడా అన్నది నా చివరి సభ. పల్నాడు శ్రీరాములు ఎన్నిసార్లు ఇచ్చినాడు. కలెక్టర్ సభ వేలేశ్వర ద్వారా 1992 నా పాటలకు నేను ఎవరినో ఫోన్ పుస్తకం కొన్నప్పుడు గోరటంగా తెలియదు, కానీ ఏదో పాటలు తెస్తే రాస్తే వాటికి ఆకాశం ఎత్తు గొప్ప వ్యాఖ్యానం రాసిన మహా ఉన్నత సంస్కారం ఉన్న ప్రజా కవి, మహాకవి, గొప్పవాడు గద్దరన్న. అప్పుడు ఇప్పుడు ఎవరికి వెళ్తాను అప్పుడు అసలు నేను కోసం గద్దరనేది నా పాటలకు ఇట్లా కాలుతున్నాడు. గద్దరనేది గోరటంగా మామూలు నాకు గద్దరన్న తర్వాత ఒక్కసారిగా శక్తి వచ్చిందిగా మనం దంచుకోవచ్చుగా. ఏమంటే అది ఇక అక్కడి నుంచి వదులుకొని చిన్న వర్ణములు సందర్భములు నా వదిలేసిన పిల్లలు వాక్యపక్షండి తమ పాత్రలు గురిపోతారు సమరసింహారెడ్డి స్థలంలో కాడ నుంచి గద్దొచ్చే గాబరి కాడ నుంచి తెలంగాణ ఉద్యమం కాడ నుంచి ఇప్పుడు అడిగి నల్లమల్ల తీసేస్తే యూనివర్సిటీలో మీరందరి ముందు నల్లమల్ల అడిగి గొప్ప పాటలు కేకలు పెట్టారు లేదు. అదంతా కూడా నాకు గద్దరన్న నుంచి చాలా ప్రేరణ ఉంది. అదేంటంటే భాషను ఎక్కువ ప్రజలకు దగ్గర తీసుకోవచ్చు. తర్వాత ఎప్పుడు పల్లెత్తు మాట అనకుండా ఎన్ని సంవత్సరాలుగా సొంత తమ్ముడు నాకనే నోట్ల మూసిపడ్డాడు చెప్పినాను. కానీ మా తప్పుడు మా బరైన తల్లి తెలుసు. ఆయన మాత్రం చాలా డిసిప్లిన్. నిజంగా అమ్మ తక్కువ చెప్తాను బిడ్డ కానీ గద్దరలో చాలా వ్యక్తిత్వం అన్ని విషయాలు. అది వ్యాసం రాసాం చదువు కోసం. అలాంటి గద్దరన్న గొప్పతనం ఏంటంటే విప్లవోద్యమానికి ఆయన కాంట్రిబ్యూషన్ ఉంది. ఆయనకు విప్లవోద్యమ కాంట్రిబ్యూషన్ కాదని సత్యం. ఎందుకంటే అది సత్యం. ఎందుకంటే అంత మాత్రం చేత విప్లవకారులు రాజ్యంలోకి వచ్చినాక బాగుంటాము, నీకు థియాన్ మున్సిపల్ వ్యాధికి వస్తాయి, స్టాలిన్ గ్రాండ్ వ్యాధికి వస్తుంది, టాట్స్కీని మెక్సికో పంపించిన వ్యాధికి వస్తాయి. కనుక విప్లవోద్యమాన్ని ఎంతో రాజ్యంలోకి వచ్చినాక ఎట్లా ఉండాలో ఏ కమ్యూనిస్ట్ ఎందుకు చెప్పలేదు. లూయి లాంటి వాళ్ళు, గ్రామ్స్ లాంటి వాళ్ళు, పౌర సమాజంలో చెప్పినా కానీ గద్దరన్న అది జీవితంలో ఆచరణ చూపినాడు. ఎక్కడ ఎవరికి బాధ నేర్చేది, ఎవరికి కన్యలో నేర్చేది, ఎవరి తప్పులైనా క్రీస్తు రాక క్షమించేది తండ్రి వారు ఏం చేయాలి. అంత మంచితనమైనది. ఒక్క క్షణం తిట్టిపోతే ఇప్పుడు రాసిన వాడు ఈ మధ్యకాలంలో రాసి గద్దరన్న గురించి రాసు వాడు వస్తే గద్దరన్న ఏదో పాల్పొచ్చారు. ఎంత ప్రేమ అయినా ఆ ముఖంలో ఎంత కళ, చంద్రబింబం లాంటి కళ.
అలాంటి ప్రేమాస్పదమైన గద్దరను ఈ సాయం పూట యాద్ చేసుకున్నప్పుడు చాలా, ఎందుకంటే గద్దరన్న దృష్టి ఒక సినిమాలు గ్యాంగోళ్ళమండి ఎవరైనా రాస్తారా, గ్యాంగోళ్ళమండి మేము బాబు, అయ్య గరీబోళ్ళమండి మేము బాబు, మా రక్తం అంతా దారబోసి రైలు పట్టలేసినాం, గ్యాంగోళ్ళమండి మేము బాబు, చుక్కు 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 మంటలు లోపలికలో పొలొచ్చే. చాలా డ్రై పదాలు ఇవి. ఆంగ్ల భాష మెకనైజేషన్ వచ్చిన తర్వాత భాష ప్రకృతి అద్భుతంగా ప్రకృతిలో కంచెరేగి తీపివోరే లక్ష్మణ అందులో కవిత్వం పెడుతుంది. కానీ అది పదం పేరు రైలు ఏంది దాన్ని అంటాడు. చిక్కు 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 మంటులో వచ్చే ఉప్పు మంటు సుబండి దాని వచ్చే ఏరిగా మూత పెట్టుకుంటే ఎక్స్ప్రెస్ బండి వచ్చే ఏరిగా మూత కవిత్వం కదే ఓ మొడుతుందండి. ఏరిగా మూత ఇంతకంటే సింబల్స్ ఏం ప్రతీకలు ఎన్నో. కాళిదాసు ఉపమా, కాళిదాసు ఉపమా, గద్దరనగడ ఉపమా, కాళిదాసు చిన్న విషయాలతో గుప్పు 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 మంచి మనం చూస్తాం పొగ. ఎందుకు రాయం దువశకటం బయలుదేరిన పొరతో వనికి దువశకటము రోగా పట్టోడపై కాలుతున్నదో బండి చూడగా అది ఒక్క నాగులా ఉంది అంటే కవిత ఉండరు. అట్లే అంటారు కవిత. గుప్పు 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 మంటూ కృష్ణమండి వచ్చే ఏది మూత పెట్టుకుంటే అంతే కవిత్వం ఎక్కువ చేయాలంటే వచ్చిన వరకు తప్పుకొని నా సీక్రెట్ రాత్రుడు ఆకాశంలో కళ్ళపోయిన ఒక వెలుగులేకల కాంతి పుణ్యం సీక్రెట్ అయ్యాకుంటుంది బాగా మళ్ళా వచ్చిన తక్కువ రాయగలరు. అస్పష్టతల మాటన మార్మికత మాటన కవిత్వాన్ని రాయలే కాదు, చదువుకోలే కాదు. కానీ ఆయన ఫిలాసఫర్ అన్నట్టు ఆయనకి సమాజ పరిణామం తెలుసు, ప్రతిదానికి భౌతికవాదం తెలుసు, మార్క్స్ చారిత్రక భౌతికవాదం తెలుసు. తర్వాత అన్నిటికంటే వాళ్ళ తల్లుల నుంచి వచ్చిన గొప్ప మానవీయ సంస్కృతి ఉన్న కుటుంబ కుదురు తెలుసు. ఆ కుదురులో ఉన్న ఆ సమూహం యొక్క జాతి యొక్క గొప్ప మానవత్వపు లక్షణాలు, పోరాట లక్షణాలు, మహావీర తత్వం కానీ కారణించేది చుండూరు రాసినప్పుడు అట్లా యక్షగానం పాటిస్తారు. అట్లాంటి గద్దరన్న ఏది మూత పెట్టుకుంటే ఎక్స్ప్రెస్ బండి వచ్చే బండి సీర ఊసిపోయి బాలన్న తరగలి బాలన్న తరగలి బతుకుసాలించినాడు. పరియేషకుడు ఒక్కడైతే బాబు, పరియేషకుడు ముగ్గురయ్య బాబు. కవిత్వం ఉంటది. తల్లి కడుపు మీద పిల్ల వాకినట్టు, తల్లి కడుపు మీద పిల్ల వాకినట. సూపర్. తల్లి కడుపు మీద పిల్ల వాకినట్టు, సింధులేమి లేక సింధులేసుకుంటా. తల్లి కడుపు మీద పిల్ల వాకినట్టు, సింతలేమి లేక సింధులేసుకుంటా. అల్లి బిల్లిగా తిరిగిన అలసందీగో అలసందీగా, సంటినెత్తుకున్న బిడ్డో మక్క. పాల బిడ్డల దాసినట్టు పూల దాసిన వేసాడు అంటాడు. ఇంక అంతకంటే కవిత లేకుండా స్వామి. కానీ విప్లవోద్యమం కవులను డిక్టేట్ చేస్తారు. నీవు తెలిసిన సంతపాటులో తాగి పెండ్లతో తగవ పడతాడు, తాగమని పెండాన్ని బతిలాడతాను అంటే ఆడలు కూడా తాగమంటా ఉన్నాను. నీ మొత్తం నీ దుర్బలం. శీలబారం కాడసిన తాగి పెండ్లంతో తగు పడతాడు, తాగమని పెండాన్ని బతిలాడతాడు. శీల బేరం కాడ చిన్న గొడవాసరికి అడిగిన పెండాన్ని అడుక్కుంటాడు. సంతలో సంసారం అంతా బయటేసుకొని ఇంటికి పోయే ముందు ఇద్దరు ఒకటైతారు సంత. అంటే ఈ వ్యంగ్యం రాస్తున్నప్పుడు వీళ్ళు ప్రయోగం అంటారు, ప్రకృతి ప్రయోగం. వాళ్ళు చెప్తారు నాతో, నేను పాడాను. సంతనాలు గురి డొంకల్ల పాటల్ల జంటలు కొన్ని
అత్తులు అదుపులు అన్ని గాలి కొదలి వలసిన మనసులు ఒక్కటైపోతాయి. దూరమయ్యిన గాని ప్రేమ మిగిలినోళ్ళు పెళ్ళే సరే, దూరమయ్యిన గాని ప్రేమ మిగిలినోళ్ళు వారం సంత పేరుతో కలిసేరు. ఇట్లా రాయాలంటే గదర్న లాంటి వాళ్ళ సంస్కారం కాదు, మా అరాచకత్వం పనిచేసింది. గద్దరన్నకు భక్తుల్ని నమ్ముడి గద్దరం నుంచి జీవితాన్ని చిత్రించినప్పుడు గల్లీ సిన్నది అంటే గద్దరన్న జీవితం నుంచి ఎట్లా తెలుసుకున్నాను పట్టగట్టం. కానీ అరాచకం తెలుసుకోవాలంటే జగదాంబ సెంటర్కి పోయి ఛాయలు తాగుతుంటారు, గుడి తాగుతుంటారు, రావి శాస్త్రం నుంచి కూడా మనం నేర్చుకోవాలి. కేశవరెడ్డి నుంచి 19 సందర్భాలు కేశవరెడ్డి కనుక అలాంటిది లేకుండా అన్ని కూడా పెద్దల పాటలు మీకు ఆ ప్రకృతి వర్ణనాలు ఉంటే మామూలుగా అది ఏ కాళిదాసే గోరటెంకర ఎవరు. కానీ ఆయన ఒక్కరొక్కరు ఒదిగిపోయి సుక్కలల్లా కలిసినారా, సుక్కలల్లా కలిసి మీరు సూర్యులై మురిసినారా, ఏ దిక్కు లేడొల్లాకు మా బిడ్డలు మీరు దిక్కు చూపే సుఖాలై తీరా. ఇక్కడ ప్రాంతము భౌతికత ప్రదేశము. తెలంగాణలో ఆనాడు ఈ వీరులు లేకపోతే గంగిల నుంచి బతుకమ్మ ఆడితే నగ్నంగా ఊరేగించే భూస్వామ్యం దొరకనున్న చోట గద్దర్ ఆ రోజు ఆ విప్లవోద్యమం లేకపోతే ఈ రోజు గోరటెంకల లాంటి వాళ్ళ కవులు గారు కదా, వాళ్ళ జీవితం చెట్టి చూడరు. ఎప్పుడైతే ఉద్యమం భూస్వాముల తగిలి పెట్టిందో గద్దర్ వచ్చేసాం. గద్దర్ అంటే మత్తి చెట్లకు మాటలు నేర్పి లొత్తి మాటలకు యుద్ధం నేర్పి అన్న సభ కనుక పాడుకోండి, నేను చచ్చిన మీటింగ్ కుదరలేదు. నా తండ్రి పాడలు నాకంటే ముందు బట్టి మోసి అంతెక్కడ పంపించిన మహామానవతమూర్తి. నేను ఆయన నా ఇంట్లో ఎక్కడ ఆయన పేరు చెప్పకుండా ఎప్పుడే కొనుక్తుంటుంది. ఎంతమంది ఉన్నది ఆయన కాలం సభలో చాలా మంది ఎందుకు నీవు రైతుందా మా దారి, దాని కారణం మా మోహన్ ప్రకాష్ గారు కూడా. గద్దర్ గారిని ఒక్క మాట మనకు మోహన్ ప్రకాష్ గారు ఎప్పుడైనా సరే ఎప్పుడైనా గద్దర్ మంది గౌరవిస్తే నీకు దీవెన బాగుంటారు. ఆ మాట చెప్పిన ప్రకాష్ గారు మోహన్ దాడి పోలీసులు రాసిండు. అందరు మీటింగ్ కాపాడుకొని గద్దర్పై దాడి నశించాలి, బట్టలు మంచి వయసులు చాలా బాగుంటారు. నాకు మండింది. మట్టి చెట్లకు మాటలు నేర్పి దొత్తిమానులకు యుద్ధము నేర్పి గడిల నుండి తురుములు జరిగిన గడిల నుండి తురుములు జరిగిన గెలిల్ల దండుకు గుండె కాయల దండకారణ్యపు పండుగ పైన పండుగై కాసిన పాట. ఆ పాటను నీ మురికి సైతం బంధింప చూస్తువా బతుకుల మంది బుగ్గైపోతావు. అది గద్దరం. కసాయి మూకలు వేలు నరికిన కాలెత్తులే జంపు మిట్టుతవి, ఆడే కాళ్ళకు సంఖ్యలు వేస్తే కాలి గచ్చలే కవాకు చేస్తవి. కాలి గచ్చలే పెన్నుల మీద మందు కప్పితే గన్నులయ్యి మొలకెత్తుతావిరా. గద్దరం దాంట్లో పాసి పాట తెలుసు సురేష్ వాళ్ళ పిల్లలందరికీ శబ్దం అట్లా అన్న విధంగా తెల్లారి రాసినప్పుడు మిగతా చోట అంతా మనం గోరటెంక ఏ మనగాళ్ళని లెక్కలేదు. గద్దరం వచ్చే చాలా జాగ్రత్త. ఒకసారి అన్నం పెద్ద ఆయన కనుక అమలాపురంలో మళ్ళీ పాట పాడమని అన్నవాడిని ఇంకా నేను అన్నాను. అక్కడ సభలో జగన్ శ్రీనివాసు మా పెద్దలతో పెట్టిరను పెద్ద ఆయన పాడాడు. ఆ వయసులో వాడు నేను 15 అన్నులు చిన్న ఆయన పెట్టి ఇప్పుడు మళ్ళీ పాడి అన్నకంటే నేను బాగా వాడిని అనిపించుకున్నాను. నేను పాడుంది ఆయన పట్ల ఉన్న భక్తి మా నాయన వేసనిస్తే మా చిన్నయ్యంతా తమ్ముడు ఇక అన్నవాడిని మేము పాడతాం అనేది సరిగ్గా నాకు అదే గద్దరవుతుంది బంధం. ఆట ఆట కవిత్వం
మంచితనం, అంబేద్కర్ ప్రవచనం, గద్దరన్న రాళ్ళు వేస్తారు గద్దరు. అప్పుడు ఇల్లు కట్టుకున్నప్పుడు చిన్న ఇల్లు, పిట్టకింత గూడు ఉన్నట్టు, అన్నం కలిసే కలలించు, పిట్టకింత గూడు ఉన్నట్టు, చెట్టు ఎంత జాగు ఉన్నట్టు, కట్టుకుంది వంట పిల్లల కోసం కట్టుకుంది వంట ఇల్లు. ఆ ఇల్లే నీ గద్దరన్నా, నువ్వు దలుసుకుంటే దిల్లే నీ కాళ్ళ కాలికొస్తుంది మాట. ఎవడైనా పంటలు వచ్చాడు మా వాళ్ళు పంటల్లో వెళ్ళి మంత్రి యాక్సిడెంట్ పైసలు ఆయన చెప్పలేదు. సురేష్ బాబు ఎవరికి ఏ సహాయం ఉన్నా, నేను ట్రాన్స్ఫర్ కావాలంటే ఇప్పుడు 94-95లో మంత్రులు సుద్దాదేవిని పిలిపించి మంత్రిని, మా ఊరి ట్రాన్స్ఫర్ నా వ్యక్తం చెయ్యి, ఒకేసారి కాదు, ఏ పని నువ్వు కాదు అన్నాడు కదన్నా. ఎవరు మంత్రులు ఆశించాడు కాదు. అంటే గొప్ప లక్షణం అది, చాలా ఉంచుకున్నాం. రెండవది దళితులు ఇద్దరు ఆయనకి ఇష్టమే, ఎందుకంటే వారసత్వం ఉండే. మన మిత్రుడు జ్యోతులకు వ్యాసం వస్తే బాధపడ్డాను. అతను నిధి కట్ట ఊళ్ళలో అంటారు, కట్టెలు పెట్టి ఉంటాడు. ఇప్పుడు పొయ్యిలో కట్టెలు పెడితే బాగుంటుంది, కాలసమైన కట్టెలు పెట్టి ఉండదు, పొయ్యిలో కట్టెలు పెడితే అన్నమవుతుంది. అట్లాంటి మా గద్దరన్నకు, మహాకవికి, ప్రజాయుద్ధ నౌకకు ఈ చాలా పాడాలి. నా ఎందుకంటే అమెరికా వచ్చి 10 రోజులైంది, మీరన్నా అన్ని తెలియక ఆరోగ్యం కొంచెం ఇబ్బంది ఎంత తగ్గింది, అంత నో ప్రాబ్లం. కానీ ఈ సీజన్ అయితే కొంచెం ఇబ్బంది ఉంటుంది. అది గద్దరన్న, విప్లవోద్యమం అని, బహుజన ఉద్యమం అని, కాన్సరాం త్యాగాన్ని, ఇవన్నిటి కలిపి ఈ దేశంలో వ్యాసాన్ని ఎదుర్కోవాలి. ఎందుకంటే వాడు ఏం చేస్తున్నాడు, అయిపోయింది చెప్పడం, కొన్నింటిని భజించమంటాడు, కొన్నింటిని భుజించమంటాడు, కొన్ని గొప్పవని గొడుగు పడతాడు, కొన్ని అల్పమని గొడుగు పెడతాడు, కొన్నింటిని శుభశకునం అంటాడు జీవులను, కొన్నింటిని అపశకునం అంటాడు. అన్నింటికి రా మానవుడా, అన్ని జీవులకు మానవుడా, నీవే అపశకునము రాగాదా. ఎంత ముక్కుంటది గద్ద, ఎంత ఎత్తుకు ఎదిగితే ఇంత భయస్తుంది. ఏడంత ముక్కుంటది కానీ ఎన్ని కోడి పిల్లలను మింగేలా. పాపము తెలవదు గద్దకు, పసి పిల్లల నేను తింటున్నానని. కానీ గద్ద పిల్లల మింగిన గద్దలు ఏమో దేవుని పక్కన దేవత అంటారు, గరుడ దేవుడని. ఇలా జీవుల మింగిన గద్దనెందుకో దేవుని పక్కన పూజలుంటవి, గంపెడంత నోరుంటది గాడిద, సింపిరి రూపము దానికి ఉంటదని, వసుదేవుడు దాని కాళ్ళ పట్టెనని కథలు రాసిన మనువాదం, అది మాయవాదము. అది గంపెడంత నోరుంటది గాడిద, ఈపున ఎప్పుడు బరువులకంత, కానీ గంపెడంత నోరుంటది కానీ గరిట కోసలే నములుచుంటది. బరువులు మోసిన గాడిద ఎందుకు నరుని కంటికి చురకన ఉన్నది, జీవుల మింగిన గద్ద ఎందుకు దేవుని పక్కన వాహనమైనది. ఈ తల కిందుల ఈ తత్వమంతను బదిలి గద్దముతో, సింహము రూపుతో, వెంజర నవ్వుతో కర్ర తీసుకొని బుద్ధుని పోలే వచ్చి చెప్తాడు గద్దరన్న. ఇట ఇది గద్దరన్న చెప్పుకుంటాడు, కవిత్వం చేశాం. ఈ తల కింద తత్వం దీన్ని. మళ్ళీ తెలుపున్న నాకులో నల్లని విషమే దాగి ఉన్నది, మబ్బు ఓలె నలుపున్న గేదెలో బగెలో, మబ్బు ఓలె నలుపున్న బగెలో తెల్లని పాల దారలున్నవి. కాటు వేసే ఆ నాగునెందుకో పామునెందుకో నాగదేవతని పూజలు చేస్తారు. పాలనిచ్చ ఈ బరితనెందుకో బర్రెనెందుకో బరిత పూజతో బాధ పెడతారు. ఇది తలకింద తత్వం. ఇది పోవటం అంబేద్కర్ వ్యాసం కదా, దేశవ్యాప్తంగా ప్రమాదంగా ఇంకా పాడేది మాట్లాడేది ఉండదు.
వ్యాసదాన్ని ధిక్కరించాల్సిన అవసరం ఏర్పడింది. ఉన్మాదాన్ని మన వచ్చిన కార్పొరేటిజం సోషల్ మీడియాని పట్టుకుంది. విద్యార్థులు ఇట్లా టైం పాస్ చేసి మీకు ఉద్యోగాలు రావచ్చు, కానీ స్వేచ్ఛ లేకుండా నిర్జీవంగా రోబోలుగా తయారై ప్రపంచంలోకి తీసుకుపోతుంది. ఈ ప్యాసిజాన్ని ఎదుర్కోవడం గద్దర్లకు నివాలి. తర్వాత దళిత బహుజన రాజ్యాకాంక్ష బుద్ధుని తత్వత గద్దర్లకు నివాలి. అలాగే ప్రాంతము భౌతిక ప్రదేశం చూస్తే తెలంగాణలో విప్లవోద్యమ పోరాటాల యొక్క కొనసాగింపు గద్దరానికి నివాలి. ఈ క్రమంలో ఒక మహత్తరమైన వారసత్వంతో మానవీయ సమాజాన్ని నిర్మించడమే గద్దరానికి నివాలి. అలాంటి మహాకవికి తోనే అనుబంధం ఉన్నందుకు, అట్లాంటి అనుబంధం పెంచిన విప్లవోద్యమానికి, దళిత భోజన ఉద్యమానికి వినమ్రంగా వస్తారు. థ్యాంక్ యూ. గద్దర్ గారు చనిపోయారు అనిపించట్లా, ఇంకొక అంశం ఇక్కడ బతికోవడం అనిపిస్తుంది. గద్దర్ అన్న ఇంకా అనేక రూపాల్లో ఇట్లా గోరటి వెంకన్న గారి లాగా గజ్జెకట్టి ఆడుతూనే ఉంటారు. గద్దర్ అన్న ఎప్పటికీ చనిపోలేదు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. చాలా మళ్ళీ మాకు ఏదో కొత్త జీవం వచ్చినట్టుగా అనిపిస్తుంది. మన పశువు రవీందర్, డాక్టర్ పశువు రవీందర్ ఇస్ రెనోన్డ్ పోయిట్ అండ్ స్పీకర్. ఎప్పటి నుంచో చాలా రాస్తూ ఉన్నారు దళిత బహుజన ఉద్యమం మీద. వాళ్ళు కొంచెం లేట్ గా రావటం వల్ల మనకి కొంచెం టైం కూడా ఇదైంది. డాక్టర్ రవీంద్ర 2 నిమిషాలు. గద్దరన్న పాడిన తర్వాత గోరెటెంకన్న పాడను అని చెప్పి అన్నట్టు, గోరెటెంకన్న పాడిన తర్వాత మేము కూడా పాడము సార్. ఎందుకంటే అదొక పాటల ప్రవాహము. ఆ ప్రవాహాన్ని తట్టుకొని నేను ఒక చిన్న పాట, యాక్చువల్లీ గద్దరన్నతో చాలా సుదీర్ఘ అనుబంధం ఉంది. ఇదే క్యాంపస్ లో అనేక సభల్లో గద్దరన్నతో పాల్గొన్న వాళ్ళం. ఇవాళ గద్దరన్న లేడు అని చెప్పేసి అంటే నమ్మశక్యం కాకుండా ఉంది. ఒక అంతర్జాతీయ సమాజంలో ఒక పాప్లో డేవిడా ఎట్లాగో, ఒక బాబ్ డిలాన్ ఎట్లాగో, ఒక బాబ్ మాలే ఎట్లాగో, భారతదేశానికి గద్దరన్న అలాంటి వాడు. మహాకవి జాషువా వల్ల మేము ఎట్టయితే కవిత్వం రాస్తా ఉన్నామో, మహాకవి గద్దరన్న వల్ల మేము పాటలు రాస్తా ఉన్నాము అనే విషయాన్ని చెప్పడానికి నేను గర్వపడతా ఉన్న మిత్రులారా. అట్లాంటి గద్దరన్న మీద అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇవాళ బహుజన కిరటాలు తీసుకొచ్చినటువంటి ఈ స్పెషల్ ఇష్యూని ఇక్కడ ఆవిష్కరించడం అనేది నిజంగా హిస్టారికల్. ఒకసారి గట్టిగా పల్నాడు శ్రీరాములు అందరికి సపోర్ట్ వచ్చి మనం శుభాకాంక్షలు చెప్తాం. బహుజన కిరటాలు చాలా మంది బహుజన మహనీయుల మీద చాలా హిస్టారికల్ పుస్తకాలు వేసింది. బహుజన ఐడియాలజీని ముందుకు తీసుకుపోయే ప్రయత్నంలో భాగంగా తన వంతు పాత్రని పోషిస్తున్నందుకు నేను నిజంగా బహుజన కిరటాలకి నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇప్పటిదాకా మాట్లాడినటువంటి వక్తలు, మాటలు, పాటలు, గద్దరన్నతో ఉన్నటువంటి అనుబంధం అవన్నీ కూడా చాలా చెప్పుకున్నాం. ఇదే డిఎస్సి ఆడిటోరియంకి గద్దరన్న 2007లో వచ్చినప్పుడు గద్దరన్న పాట పాడడానికి ఇప్పుడు ఈ తమ్ముడు గోరెటెంకన్న వాడితే తప్పు కొడుతున్నాడు మహేష్. అప్పుడు నేను తప్పు కొట్టేవాడిని గద్దరన్న వాడితే. గద్దరన్న ఎవరన్నా తప్పు కొట్టేవాడు అని చెప్పాడు. అన్నా మా జన్మ హక్కు అన్న తప్పు కొట్టడం నేను కూడా సార్ వచ్చిన వస్తే కాపీరైట్ హోల్డర్స్, కాపీరైట్ హోల్డర్స్ పని తప్పు. సో ఎట్లా కొడతావు రాను అన్నాడు. నువ్వు ఎట్లా వాడితే నీకు అట్లా కొడతానా రిహార్సల్ రూమ్ లో. తర్వాత గద్దరన్న పాటకి ముందు ఆయన్ని పరిచయం చేయమని నాకు చెప్పింది. ఇవాళ కోయి కోటేశ్వరరావు అన్న గోరెటెంకన్న పరిచయం చేసినట్టు ప్రపంచంలో బతికున్నటువంటి కళాకారులలో మైకేల్ జాక్సన్ తర్వాత అంతటి పేరు ప్రఖ్యాతులు ఉన్న భూమి మీద మహాకళాకారుడు ఎవరంటే గద్దరు. ఆ గద్దరన్న ఈ రోజు మన యూనివర్సిటీకి వచ్చిండు అని చెప్పేసి ఆ రోజు నేను చెప్పడం జరిగింది. గద్దరన్న దండాలన్న కూడా ఉండే అప్పుడు వేసి ఇందులో బహుజన కిరటాల్లో ASA నాయకులలో ఒక దండాలన్న కూడా ఆ రోజు వేదిక మీద ఉన్నాం. గద్దరన్న నా సభలకి ఈ మధ్య పోటెక్కిన పాట నేను పాటల మీద వ్యాసాలు రాసినటువంటి ఆ పుస్తకానికి గద్దరన్న, గోరెటెంకన్న ఇద్దరు కూడా ఆనాడు వక్తలుగా వచ్చారు. తర్వాత రవీంద్ర భారతిలో ఒక అరుదైన సన్నివేశం ఏంటంటే గద్దరన్న డ్యాన్స్ చేస్తా ఉంటే గోరెటెంకన్న నేను ఇద్దరం తప్పుకొట్టినాం.
ఆయనతో పాటు ఇద్దరం ఏకకాలంలో ఆడి పాడినటువంటి ఒక అరుదైన అవకాశం మాకు దక్కింది గద్దరన్నతో. బహుశా ఈ ఫోటో అదే మీకు చూడొచ్చు. ఈ ఫోటోలో నేను గద్దరన్నతో పాటుగా డప్పు కొడుతున్నటువంటి ఒక పాట ఉంది. సో గద్దరన్న తెలుగు సమాజానికి ఏం చేసిండు, ఈ భారతదేశానికి ఏం చేసిండు అంటే ఒక సాంస్కృతిక ఉద్యమాన్ని నిర్మించి వెళ్ళిండు. ఇవాళ వందలాది వేలాది మంది కళాకారులకి తెలుగు సమాజంలో ఒక కల్చరల్ రివల్యూషన్ కి దారి వేసి వెళ్ళినటువంటి మహానుభావుడిగా మనం గద్దరన్నని చూడాల్సినటువంటి అవసరం ఉంది. గద్దరన్న పాట లేకపోతే మనం ఎప్పుడు చెప్పుకుంటాం యాజ్ అంబేద్కర్ రైట్స్ గా బాబాసాహెబ్ అంబేద్కర్ లేకపోతే మనం లేవని. అట్లాగే ఇవాళ కళాకారులందరూ కూడా చెప్పుకుంటున్నాం గద్దరన్న లేకపోతే కళాకారులు ఎవరు కూడా లేనటువంటి ఒక చారిత్రక సందర్భాన్ని మనం చూడొచ్చు మిత్రులారా. గద్దరన్న మీద నివాళిగా నేను రాసిన ఒక చిన్న పాట ఉంది, అది పాడి పొందుతాను. పల్లెల మీద రాసిన పాటల వెన్నెల పేరుడి కంటిలో నిండుగా మెచ్చిన ఎర్రని వెలుగులా. పల్లెల మీద రాసిన పాటల వెన్నెల పేరుడి కంటిలో నిండుగా మెచ్చిన ఎర్రని తీరల. గుండెను మీటిన గర్జనే అతడు, గుండెను మీటిన గర్జనే అతడు, కడదాకా యుద్ధం చేసిన వీరుడే గద్దరు. పల్లెల మీద గాసిన పాటల వెన్నెల పేదోడి కంటిలో నిండుగా మెరిసిన ఎర్రని తీరగా. నువ్వు లేని ఊరువాడ పులుతున్నదో, ఏ పాట విన్నా నీదే జాడ వెలుగుతున్నదో. నువ్వు లేని ఊరువాడ పులుతున్నదో, ఏ పాట విన్నా నీదే జాడ వెలుగుతున్నదో. మా ఎడల మీద కుంగడి కూడా ఏడుస్తున్నదో, ఆ మూడానుముతో ఖాళీ గచ్చే అలిగి పన్నదో. దర్ముల మీద ఉర్ముల డప్పు గుండె వదిలిందే, దర్ముల మీద ఉర్ముల డప్పు గుండె వదిలిందే. ఆ చిర్రా సిరిగన సిల్లు కొయ్యన సిన్నాయినయో. పల్లెల మీద గాసిన పాటల వెన్నెల పేదోడి కంటిలో నిండుగా మెరిసిన ఎర్రని వెలుగులా. పల్లెల మీద గాసిన పాటల వెన్నెల పేదోడి కంటిలో నిండుగా మెరిసిన ఎర్రని వెలుగులా. బువ్వకులే నుల్లా బతుకు యాతన చూసి బోరు చెయ్యాకుండే అరే మారాని చెప్పి ఆ దోపిడి కోటలు కూర్చా పాటలు పీరంగి చేసి ఏలేతుల్లా మీద లాంటి లాంఛనయ్యి పేచి గుండెను చీచిన తూటాలే పాటగా చేసి, గుండెను చీచిన తూటాలే పాటగా చేసి. సాగుకే సవాలు విసిరి పాటల సైరానై మోగిన పల్లెల మీద కాసిన పాటల వెన్నెల పేదోడి కంటిలో నిండుగా మెరిసిన ఎర్రని వెలుగులా. పల్లెల మీద కాసిన పాటల వెన్నెల పేదోడి కంటిలో నిండుగా మెరిసిన పాటల వెన్నెల. పాట ఉన్నంత కాలం గద్దరన్న భక్తి ఉండడానికి తెలియజేస్తూ జై హింద్. థ్యాంక్ యూ వెరీ మచ్. Jai Hind everyone. I thank our chief guests, Gauri Venkana sir, Vinanda Gaddar, Lileshwari sir, and Dr. Jayaraju. Due to sudden unavoidable circumstances, Vimalakar could not attend the gathering. She sends her regards. I thank Dr. Koi Kodeshwar Rao, Dr. Pasunur Ravindra, Kolluri Sandarya, Pallati Sriramulu, Dr. Sudarshan Balabaina. I thank all our esteemed special invitees. Kumar Gaud, Kolluri Bharat, Dr. K.Y. Ratnam, Professor Jilmal, Professor Sunita Rani, Professor Soumya Deshama, Professor S. Sudhakar Babu, Professor P. Ramdu, Professor Bangya Bhuksha, Professor Durga Bhavani, Dr. Jolie Joseph, Dr. Ishwar Rao, Dr. Rani Ratna Prabha, Dr. Shobha Rani, Dr. B.N. Rao, Dr. C. Sirisha, who have extended immense support to Ambedkar students.
association in all our program. I thank all our esteemed speakers who shared their insights on the life and work of Gaddar. I thank ASA working committee and all the ASA members for helping in organizing this event, and I thank all the students who have attended the program. Jai Bhim. And we would like to extend our heartfelt thanks to Sri Garuvan Gyaneshwar Garu for coming here, and particularly ASA students and office bearers. Congratulations for the grand success of this commemoration mission. Thank you.